మహాభారతంలోని భీష్మ పర్వంలో ఒక భాగమైన భగవద్గీత వాస్తవానికి యుద్ధభూమిలో మోహం విషాదంతో కృంగిపోయిన యోధుడు అర్జునుడికి అతడి సారథి మిత్రుడు గురువైన శ్రీకృష్ణుడికి మధ్య జరిగిన సంభాషణ. కాని ఈ సంభాషణ కేవలం ఒక చారిత్రక సంఘటనకో లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన మాటలకో పరిమితం కాదు. ఇది అన్ని కాలాల్లో ప్రతి మనిషికి సంబంధించింది. ఎందుకంటే మనమందరం మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు అర్జునుడిలాంటి పరిస్థితిని ఎదుర్కొంటాం. మన మనసు కూడా ఒక కురుక్షేత్రంలా మారుతుంది. అక్కడ మన ఆలోచనలు, మన భావనలు, మన కోరికలు, మన విధులు, మన సంబంధాలు ఒకదానితో ఒకటి తీవ్రంగా సంఘర్షిస్తాయి. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో తేల్చుకోలేని అంతర్మథనం మనల్ని చుట్టుముడుతుంది. మనం తికమక పడతాం, నిరాశ చెందుతాం. ఏది సరైనదో, ఏది తప్పో, ఏది చేయాలో, ఏది వదిలేయాలో అర్థం చేసుకోలేక నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతాం. అలాంటి సమయంలో గీత మనకు వెలుగు చూపుతుంది. మన నిజ స్వరూపాన్ని, మన నిజమైన ధర్మాన్ని, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తుంది. ఇది కేవలం పూజలు, పారాయణాల గ్రంథం మాత్రమే కాదు. ఇది జీవితాన్ని సంపూర్ణంగా, అర్థవంతంగా జీవించే కళ. ప్రతి పరిస్థితిలోనూ, సుఖదుఃఖాలలో, జయాపజయాలలో సమత, ధైర్యం, వివేకంతో పనిచేయడానికి మనకు స్ఫూర్తినిచ్చే ఒక అద్భుతమైన తత్వం. గీత మొదటి అధ్యాయానికి ముఖ్య విషయమైన అర్జునుడి విషాదం తన స్వయంగా సృష్టించుకున్న మోహబంధాలలో చిక్కుకుపోయిన మానవ మనస్థితికి ప్రతీక. కురుక్షేత్ర యుద్ధభూమిలో అర్జునుడు తన ఎదురుగా పూజ్యులైన పితామహుడు భీష్ముడు, ఆదరణీయ గురువు ద్రోణాచార్యుడు, తన సోదరులు, బంధువులు, ప్రియజనులు యుద్ధానికి సిద్ధంగా ఉండటం చూసి అతడి క్షత్రియ ధర్మం, యుద్ధం చేయాలన్న సంకల్పం, అన్నీ కుటుంబ ప్రేమ, అనుబంధం, మోహం ముందు చిన్నవైపోతాయి. అతడి గాంధీవం చేజారుతుంది, చేతులు వణుకుతాయి, నోరు ఎండిపోతుంది, శరీరంలో అనిర్వచనీయమైన కంపనం మొదలవుతుంది, మనసు తీవ్రమైన దుఃఖసాగరంలో మునిగిపోతుంది. తన సొంత కులాన్ని నాశనం చేసి తన గురువులను, ఆత్మీయులను చంపి లభించే రాజ్యం, సుఖం తనకు వద్దని, అలాంటి విజయం నిరర్ధకమని శ్రీకృష్ణుడితో అంటాడు. యుద్ధం వల్ల కలిగే భయంకరమైన పరిణామాలను ఊహిస్తాడు. కుల నాశనం, సాంప్రదాయాల విధ్వంసం, స్త్రీలు చెడిపోవడం, వర్ణసంకర సంతానం కలగడం, పితృదేవతలకు శ్రాద్ధ తర్పణ క్రియలు లోపించడం, తద్వారా వారంతా నరకానికి పోవడం, చివరకు తాను నరక ప్రాప్తి పొందడం. ఈ వాదనలన్నీ అతడి మనసులోని తీవ్రమైన అలజడిని, అతడి మోహాన్ని, అజ్ఞానాన్ని, కర్తవ్య విముఖతను స్పష్టంగా తెలియజేస్తాయి. తక్షణ భావోద్వేగంలో, వ్యక్తిగత సంబంధాల మాయలో చిక్కుకుని తన నిజమైన, విస్తృతమైన కర్తవ్యాన్ని, క్షత్రియ ధర్మాన్ని మరచిపోతాడు. మన జీవితంలో కూడా ఇలాంటి క్షణాలు, ఇలాంటి సంఘర్షణలు రావా? తీవ్రమైన నేరంలో చిక్కుకున్న కుమారుడి తండ్రిని ఊహించుకోండి. చట్టం, న్యాయం అతడిని శిక్షించాలని చూస్తుంది. తండ్రి హృదయం పుత్ర ప్రేమతో, వాత్సల్యంతో వ్యాకులపడుతుంది. ఇతడు నా కన్న కుమారుడు, నా రక్తమాంసాలు పంచుకు పుట్టినవాడు, ఇతడిని నేను ఎలా కష్టంలో, శిక్షార్హుడిగా చూడగలను అని తీవ్రంగా మథనపడతాడు. మరోవైపు ఒక పౌరుడిగా, ఒక ధర్మపరుడిగా సత్యానికి, న్యాయానికి మద్దతు ఇవ్వడం అతడి కర్తవ్యం. అతడి మనసు కూడా అర్జునుడిలాగే ప్రేమ, కర్తవ్యాల మధ్య ద్వంద్వంలో చిక్కుకుంటుంది. లేదా తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి, మరింత లాభం పొందడానికి ఏదైనా అనైతికమైన పని చేయమని, అబద్ధాలు చెప్పమని, మోసం చేయమని ప్రలోభపెట్టబడిన వ్యాపారి గురించి ఆలోచించండి. అతడు అనైతిక మార్గాన్ని అనుసరిస్తే అతడి వ్యాపారం నిలబడుతుంది, ధన సంపదలు లభిస్తాయి, సమాజంలో పేరు ప్రతిష్టలు కూడా రావచ్చు. కానీ అతడి అంతరాత్మ, అతడి వివేకం అతడిని గట్టిగా నిలదీస్తుంది. ఇది సరైన మార్గం కాదు, ఇది అధర్మం అని హెచ్చరిస్తుంది. ఒకవేళ అతడు సత్యం, నిజాయితీ, ధర్మ మార్గాన్ని వదలకపోతే అతడు భారీ ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవలసి రావచ్చు, కుటుంబ సభ్యుల నుండి కూడా వ్యతిరేకత రావచ్చు. అతడి మనసు కూడా అర్జునుడిలాగే తక్షణ లాభం, దీర్ఘకాలిక ధర్మం మధ్య, కర్తవ్యం, పరిణామాల చింతతో వ్యాకులపడుతుంది. ఈ అన్ని పరిస్థితులలోనూ వ్యక్తి తక్షణ లాభనష్టాలు, సుఖదుఃఖాలు, తన పరులనే మోహంలో, సంకుచితమైన ఆలోచనలలో చిక్కుకుని తన విస్తృతమైన కర్తవ్యాన్ని, సార్వజనీనమైన ధర్మాన్ని మరచిపోతాడు.
గీత ఉపదేశం ఇలాంటి భ్రమపడిన, విషాదగ్రస్తమైన, కర్తవ్య విమూఢమైన మనసుకు సరైన దిశను చూపడానికే ఉద్దేశించబడింది. అర్జునుడు ఈ విధంగా శోకం, మోహం, నిస్సహాయతలతో నిండిపోయి ఆయుధాలు వదిలేసి రథంలో కూర్చున్నప్పుడు శ్రీకృష్ణుడు అతడిని మందలిస్తూ క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ట పరంతప, ఓ పార్థ, ఈ నపుంసకత్వాన్ని పొందకు, ఇది నీకు తగదు. ఓ శత్రువులను తప్పింపజేసేవాడా, ఈ క్షుద్రమైన హృదయ దౌర్బల్యాన్ని విడిచిపెట్టి యుద్ధానికి లెమ్ము అని అంటాడు. ఈ క్లిష్ట సమయంలో ధర్మయుద్ధం ముందు నిలబడినప్పుడు ఈ పిరికితనం, ఈ హృదయపు నీచమైన బలహీనత నీకెక్కడి నుండి వచ్చింది? ఇది శ్రేష్ఠులైన వారు, ఆర్యపురుషులు ఆచరించింది కాదు, ఇది స్వర్గాన్నిచ్చేది కాదు, కీర్తిని కూడా కలిగించదు అని తీవ్రంగా మందలిస్తాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు అర్జునుడికి అతడి క్షత్రియ ధర్మాన్ని, యోధుడిగా అతడి బాధ్యతను గుర్తుచేసి పిరికితనం వదిలి యుద్ధానికి నిలబడమని పిలుపునిస్తాడు. కాని అర్జునుడి భ్రమ, అతడి మనసులోని మోహం అంత సులభంగా తొలగిపోదు. అతడు తన వాదనలను, తన సందేహాలను, తన దుఃఖాన్ని పునరావృతం చేస్తూ తనకు ఏది శ్రేయస్కరమో తెలియజేయమని శ్రీకృష్ణుడి నుండి మార్గదర్శనం కోరుతాడు. ఆయనకు శిష్యుడిగా శరణాగతి చెందుతాడు. ఇక్కడి నుండే గీతలోని లోతైన తాత్విక ఉపదేశాలు, ఆత్మజ్ఞానం, కర్మయోగం, భక్తియోగం వంటి అద్భుతమైన బోధనలు ప్రారంభమవుతాయి. శ్రీకృష్ణుడు మొదట అర్జునుడికి ఆత్మ, శరీరాల మధ్య భేదాన్ని వివరిస్తాడు. ఇది సాంఖ్య యోగానికి సంబంధించిన విషయం. గీత 2వ అధ్యాయంలో ప్రధానంగా వర్ణించబడింది. ఓ అర్జునా, నువ్వు ఎవరికోసం శోకిస్తున్నావో వారు నిజానికి శోకించదగినవారు కారని అంటాడు. అశోచ్యాననవశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాష్యసే గతాసూనగతాసుంశ్చ నానుశోచంతి పండితాః. శోకింపదగని వారి కొరకు నీవు శోకించుచున్నావు, పండితులవలే మాటలాడుచున్నావు. ప్రాణములు పోయిన వారిని గూర్చిగాని, పోని వారిని గూర్చిగాని పండితులు శోకింపరు. ఈ ఆత్మ ఎప్పుడూ పుట్టదు, ఎప్పుడూ చనిపోదు. ఇది అజన్మం, పుట్టుకలేనిది, నిత్యం, ఎల్లప్పుడూ ఉండేది, శాశ్వతం, నాశనం లేనిది, సనాతనం, ఆది నుండి ఉన్నది. శరీరం చంపబడినప్పటికీ ఇది చంపబడదు. మనిషి పాత, జీర్ణమైన వస్త్రాలను వదిలి కొత్త, దృఢమైన వస్త్రాలను ధరించినట్లే ఈ జీవాత్మ పాత, బలహీనమైన శరీరాలను వదిలి కొత్త, కర్మఫలానుసారమైన శరీరాలను పొందుతుంది. దీనిని ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఆర్పలేదు. ఈ ఆత్మ అవినాశి, సర్వవ్యాపి, స్థిరం, అచలం, సనాతనం. ఆత్మ అమరమైనది, నాశరహితమైనది అన్నది సత్యమైనప్పుడు మరణభయం ఎందుకు? ఎవరికోసం శోకించాలి? పుట్టినవాడికి మరణం నిశ్చితం, చనిపోయిన వాడికి జన్మ నిశ్చితం. ఇది సృష్టిలోని అనివార్యమైన, అలంఘనీయమైన నియమం. కాబట్టి అనివార్యమైన దానికోసం, తప్పించుకోలేని దానికోసం శోకించడం, దుఃఖించడం తెలివైన పని కాదు. అది కేవలం అజ్ఞాన సూచకం. ఈ ఆత్మజ్ఞానాన్ని, శరీర్త్మల భేదాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ విందాం. ఒకప్పుడు ఒక రాజు ఉండేవాడు. అతడి ఏకైక కుమారుడు, రాజ్యానికి కాబోయే వారసుడు, ఒక అనుకోని ప్రమాదంలో మరణించాడు. రాజు పుత్రశోకంలో ఎంతగా మునిగిపోయాడంటే ఆహారం, నీరు, నిద్ర, రాజ్య కార్యాలు అన్నీ వదిలేసి పిచ్చివాడిలా, దిక్కుతోచనివాడిలా విలపించసాగాడు. అతడి మంత్రులు, ఆప్తులు, శ్రేయోభిలాషులు అతడిని ఎంతో ఓదార్చారు, తత్వబోధలు చేశారు. కాని అతడి శోకాగ్నిపై చల్లని నీరు చల్లినట్లు కాలేదు, అతడిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. అప్పుడు ఒక తపస్సంపన్నుడైన సిద్ధపురుషుడు ఆ రాజ్యానికి వచ్చాడు. రాజుకు ఆయన రాక గురించి తెలియగానే ఆయనే తన దుఃఖాన్ని పోగొట్టగల సమర్థుడని భావించి ఆయన వద్దకు వెళ్లి తన కుమారుడి మరణవార్తను చెప్పి గుండెలు బాదుకుంటూ భోరున విలపించాడు. సాధువు ఓపికగా, కరుణతో అతడి మాటలన్నీ విని, రాజా, నీ రాజభవనంలోని ఉద్యానవనంలో ఒక చాలా పాత, పెద్ద వృక్షం ఉంది కదా అని అడిగాడు. రాజు ఆశ్చర్యంగా, అవును మహారాజా, అది మా ముత్తాతల కాలం నాటిది, మా వంశానికి ప్రతీకగా నిలిచింది అన్నాడు. సాధువు, ఆ వృక్షం నుండి ప్రతిరోజూ ఎన్నో పండిన, ఎండిన ఆకులు రాలిపోతాయి, వసంతంలో కొత్త చిగుళ్ళు, ఆకులు వస్తాయి.
నువ్వు రాలిపోయే ప్రతి ఆకు కోసం, నేలపాలయ్యే ప్రతి పుష్పం కోసం ఇలాగే శోకిస్తావా అని అడిగాడు. రాజు, లేదు మహారాజా, అది ప్రకృతి సహజమైన నియమం, దాని గురించి విచారించడం అవివేకం అన్నాడు. సాధువు మందహాసం చేసి, రాజా, వృక్షానికి ఆకులు ఎలాగో ఈ ఆత్మకు ఈ శరీరం కూడా అలాంటిదే. ఈ శరీరం కూడా ఒక వస్త్రం లాంటిది. అది జీర్ణమైపోయినప్పుడు, నిరుపయోగంగా మారినప్పుడు ఆత్మ దానిని త్యజించి తన కర్మలకు అనుగుణంగా నూతన శరీరాన్ని ధరిస్తుంది. నీ కుమారుడు చనిపోలేదు, అతడు కేవలం తన పాత శిథిలమైన వస్త్రాన్ని మార్చుకున్నాడు. అతడి ఆత్మ అమరమైనది, శాశ్వతమైనది. ఎప్పుడూ పుట్టని, ఎప్పుడూ మరణించని, నాశనం లేని ఆత్మ కోసం నువ్వు శోకిస్తున్నావు. ఇది అజ్ఞానం కాదా అన్నాడు. సాధువు మాటలతో, ఆ ఉపమానంతో రాజు కళ్ళు తెరుచుకున్నాయి. అతడికి ఆత్మ యొక్క అమరత్వం, శరీర నశ్వరత్వం స్పష్టంగా బోధపడింది. అతడి అజ్ఞానపు పొరలు తొలగిపోయి శోకం క్రమంగా దూరమైంది. తాను ఎవరిని తన కుమారుడని, తన సొంతమని భావిస్తున్నాడో అతడు వాస్తవానికి కొంతకాలం తన కుమారుడి శరీరంలో నివసించిన ఒక అవినాశి ఆత్మ అని, ఆ ఆత్మ ఇప్పుడు మరో ప్రయాణానికి సిద్ధమైందని అతడు అర్థం చేసుకున్నాడు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరిస్తాడు. సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, శీతోష్ణాలు ఇవన్నీ ఇంద్రియాలు. వాటి విషయాలతో శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం సంపర్కం వల్ల కలుగుతాయి. ఇవి అనిత్యాలు, అంటే శాశ్వతమైనవి కావు. మేఘాల వలె వస్తూ పోతూ ఉంటాయి. వీటిని సహించడం నేర్చుకోవాలి. ఓ అర్జున, ఏ ధీరుడైతే, ఏ వివేకవంతుడైతే వీటిని సహిస్తాడో, వీటి వల్ల చలించడో, సుఖంలో పొంగిపోడో, దుఃఖంలో కృంగిపోడో, అతడే మోక్షానికి, అమరత్వానికి అర్హుడు. అలాంటి పురుషుడినే స్థితప్రజ్ఞుడు, అంటే స్థిరమైన, చలించని బుద్ధి కలవాడు అంటారు. గీత 2వ అధ్యాయంలో అర్జునుడు శ్రీకృష్ణుడిని స్థితప్రజ్ఞుడి లక్షణాల గురించి, అతడి నడవడిక గురించి, అతడు ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు అని అడుగుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు వివరిస్తాడు. మనిషి మనసులో ఉన్న సంపూర్ణ కోరికలను, వాసనలను పూర్తిగా త్యజించి బయటి వస్తువులపై ఆధారపడకుండా ఆత్మతోనే ఆత్మలో సంతృప్తి చెందినప్పుడు అతడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు. దుఃఖాలు కలిగినప్పుడు మనసులో ఉద్వేగం చెందనివాడు. సుఖాలు కలిగినప్పుడు వాటి పట్ల పూర్తిగా నిస్పృహుడు, అంటే వాటికి అతుక్కుపోనివాడు. రాగం, అనురాగం, భయం, క్రోధం పూర్తిగా నశించినవాడు అయిన ముని స్థిరబుద్ధి కలవాడు అనబడతాడు. ఏ పురుషుడైతే అన్నింటిలోనూ అందరి పట్ల స్నేహరహితుడై, అంటే మమకారం లేనివాడై, ఆయా శుభాశుభ వస్తువులను, పరిస్థితులను పొంది సంతోషించడో, ద్వేషించడో, అతడి బుద్ధి స్థిరమైనది. తాబేలు అన్ని వైపుల నుండి తన అవయవాలను తన కవచంలోకి ముడుచుకున్నట్లే ఈ పురుషుడు ఇంద్రియ విషయాల నుండి ఇంద్రియాలను అన్ని విధాలా సంపూర్ణంగా ఉపసంహరించుకున్నప్పుడు అతడి బుద్ధి స్థిరమైనదని, ప్రజ్ఞమైందని అర్థం చేసుకోవాలి. మీరు ఒక చాలా ముఖ్యమైన, మీ జీవితాన్ని నిర్దేశించే పరీక్షకు సిద్ధమవుతున్నారని ఊహించుకోండి. మీరు రాత్రింబవళ్ళు, ఆహార నిద్రలు మాని కష్టపడి చదివారు, మీ శక్తిమేర ప్రయత్నించారు. పరీక్ష రోజున మీ పూర్తి ఏకాగ్రతతో మీకున్న జ్ఞానమంతా ఉపయోగించి రాశారు. కొన్ని రోజుల తర్వాత ఫలితం వస్తుంది. మీరు అత్యున్నత శ్రేణిలో విజయం సాధిస్తే సహజంగానే సంతోషం, ఆనందం, గర్వం కలుగుతుంది. ఒకవేళ మీరు విఫలమైతే లేదా ఆశించిన ఫలితం రాకపోతే తీవ్రమైన దుఃఖం, నిరాశ, ఆశాభంగం కలుగుతుంది. ఇది సాధారణ మానవ స్పందన, ఇందులో ఆశ్చర్యం లేదు. కాని ఒక స్థితప్రజ్ఞుడు ఈ విజయానికి అహంకారంతో, గర్వంతో పొంగిపోడు, ఇతరులను తక్కువగా చూడడు. అలాగే అపజయంతో కుంగిపోయి, నిరాశానిస్పృహలలో మునిగిపోయి, తనను తాను నిందించుకోడు లేదా ఇతరులపై దోషారోపణ చేయడు. తాను తన కర్తవ్యాన్ని, తన ప్రయత్నాన్ని పూర్తి నిష్ఠతో, శ్రద్ధతో చేశానని, ఫలితం అనేది అనేక కారణాల, పరిస్థితుల సమ్మిళిత ప్రతిఫలమని, వాటిలో కొన్ని తన నియంత్రణలో ఉన్నాయని, కష్టపడి చదవడం, కొన్ని తన నియంత్రణలో లేవని, ప్రశ్నపత్రం కాఠిన్యం, మూల్యాంకనం చేసేవారి మానసిక స్థితి, ఇతర పోటీదారుల ప్రతిభ అతడికి తెలుసు. అతడు 2 పరిస్థితులలోనూ తన మానసిక శాంతిని, సమతుల్యతను, అంతర్గత స్థిరత్వాన్ని కాపాడుకుంటాడు. ఈ సమత్వ భావమే
ఈ మానసిక స్థైర్యమే గీతలోని ఆచరణాత్మక యోగం, జీవితంలోని ఒడిదుడుకులను ధైర్యంగా ఎదుర్కొనే కళ. ఆత్మ యొక్క ఈ జ్ఞానం, స్థితప్రజ్ఞత ఆదర్శాన్ని సమర్పించిన తరువాత శ్రీకృష్ణుడు కర్మయోగపు లోతైన రహస్యాన్ని, దాని ఆవశ్యకతను విప్పుతాడు. ఓ అర్జున, కర్మ చేయడం అనివార్యం. ఏ మనిషి కూడా, ఏ ప్రాణి కూడా ఒక్క క్షణకాలం కూడా ఏ కర్మ చేయకుండా ఉండలేడు. ప్రకృతి నుండి ఉత్పన్నమైన సత్వ, రజో, తమో గుణాలు ప్రతి జీవిని బలవంతంగా, నిరంతరంగా కర్మలు చేయడంలో ప్రవర్తింపజేస్తాయి. కాబట్టి కర్మలను పూర్తిగా త్యజించడం, అకర్మణ్యంగా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. అది ప్రకృతి విరుద్ధం. ఎవరైనా పట్టుదలతో, హఠయోగంతో తన కర్మేంద్రియాలను, చేతులు, కాళ్లు మొదలైనవి నిరోధించినప్పటికీ మనసుతో ఆ ఇంద్రియ విషయాలను, శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం చింతిస్తూ వాటిని అనుభవించాలని ఆశిస్తూ ఉంటే అతడు మిథ్యాచారి లేదా దంభి, మోసగాడు అనబడతాడు. అతడిది నిజమైన త్యాగం కాదు, కేవలం బాహ్య ప్రదర్శన. దీనికి విరుద్ధంగా ఏ పురుషుడైతే మనసుతో ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ఫలాపేక్ష లేకుండా అనాసక్తుడై సమస్త ఇంద్రియాల ద్వారా కర్మయోగాన్ని, అంటే శాస్త్రవిహితమైన, లోక కళ్యాణకరమైన కర్మలను ఆచరిస్తాడో అతడే శ్రేష్ఠుడు, అతడే నిజమైన యోగి. కాబట్టి ఓ అర్జునా, నువ్వు కూడా నీ నియత కర్మను, నీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి యుద్ధం చేయాలి. ఎందుకంటే కర్మ చేయకపోవడం కంటే, అకర్మణ్యంగా ఉండటం కంటే కర్మ చేయడం ఎల్లప్పుడూ శ్రేష్టం, ఉన్నతమైనది. కర్మ చేయకపోతే, ప్రయత్నం చేయకపోతే నీ శరీర నిర్వహణ, నీ జీవనయాత్ర కూడా సాధ్యం కాదు. ఇక్కడ గీత ప్రతిపాదించే అతి ముఖ్యమైన కేంద్ర సిద్ధాంతం నిష్కామ కర్మయోగం. అంటే ఫలాపేక్షను, కర్మఫలం పట్ల ఆసక్తిని, మమకారాన్ని త్యజించి కేవలం కర్తవ్యాన్ని కర్తవ్యంగా భావించి కర్మ చేయడం. గీత 2వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అత్యంత స్పష్టంగా, నిస్సందేహంగా చెప్తాడు, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూర్మాతే సంగోస్త్వకర్మణి. నీకు కర్మ చేయడంలోనే అధికారం ఉంది, దాని ఫలాలలో ఎప్పుడూ లేదు. కాబట్టి నువ్వు కర్మల ఫలానికి కారణం కావద్దు. కర్మ చేయకపోవడంలో కూడా నీకు ఆసక్తి, అనురాగం ఉండకూడదు. ఇది గీతకు పునాదిరాయి, దాని తాత్విక సౌధానికి ఆధారశిల. మనం ఏ పని చేసినా, చిన్నదైనా పెద్దదైనా, దాని వెనుక ఏదో ఒక ఫలాకాంక్ష, ఏదో ఒక ఆశ, ఏదో ఒక కోరిక దాగి ఉంటుంది. మనం ప్రశంసలు కోరుకుంటాం, ధనం కోరుకుంటాం, విజయం కోరుకుంటాం, అధికారం కోరుకుంటాం, సుఖం కోరుకుంటాం, ఇతరుల గుర్తింపు కోరుకుంటాం. ఈ ఫలాసక్తియే, ఈ అనుబంధమే మన అన్ని దుఃఖాలకు, చింతలకు, భయాలకు, బంధనాలకు మూల కారణం. ఫలం మన అంచనాలకు, మన ఆశలకు అనుగుణంగా లభించినప్పుడు మనం తీవ్రమైన నిరాశ చెందుతాం, కోపగిస్తాం, ఈర్ష్యపడతాం, మనల్ని మనం నిందించుకుంటాం లేదా ఇతరులను నిందిస్తాం. ఒకవేళ ఆశించిన ఫలం లభించినా దానివల్ల అహంకారం, గర్వం కలుగుతుంది, లేదా దాన్ని కోల్పోతామనే భయం పీడిస్తుంది, లేదా ఇంకా ఎక్కువ పొందాలనే తృష్ణ, అత్యాశ మేల్కొంటుంది. ఈ విధంగా మనం నిరంతరం ఒక మానసిక ద్వంద్వంలో, అశాంతిలో, అస్థిరతలో జీవిస్తూ ఉంటాం. నిష్కామ కర్మ మనల్ని ఈ దుఃఖమయమైన చక్రం నుండి, ఈ బంధనాల నుండి విముక్తం చేస్తుంది. దీని అర్థం మనం కర్మ పట్ల సోమరులుగా, ఉదాసీనంగా, నిర్లక్ష్యంగా ఉండాలని కాదు, లేదా ఉద్దేశపూర్వకంగా చెడు ఫలితాన్ని, అపజయాన్ని ఆశించాలని కాదు. దీని అర్థం మనం మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని, మన బాధ్యతను పూర్తి యోగ్యతతో, పూర్తి నిష్ఠతో, పూర్తి ఉత్సాహంతో, పూర్తి ఏకాగ్రతతో, మన శక్తి సామర్థ్యాలన్నీ ఉపయోగించి చేయాలి. కాని దాని ఫలితం పట్ల, అది ఎలా ఉంటుందో అనే చింత పట్ల ఆసక్తి చూపకూడదు, దానిపై ఆధారపడకూడదు. ఫలితం మంచిదైనా, చెడ్డదైనా, అనుకూలమైన, ప్రతికూలమైన, దాని చింతను, దాని బాధ్యతను దేవుడిపై లేదా కర్మ నియమంపై వదిలేయాలి. మన దృష్టి కేవలం కర్మ యొక్క శుద్ధత, నైపుణ్యం, పరిపూర్ణతపై ఉండాలి. గీతలో చెప్పినట్లుగా యోగః కర్మసు కౌశలం, కర్మలలో నైపుణ్యమే, దక్షతయే యోగం. మనం ఫలచింత నుండి, అహంకార మమకారాల నుండి విముక్తులై కర్మ చేసినప్పుడు మన మనసు శాంతంగా, స్థిరంగా, నిర్మలంగా ఉంటుంది. మనం మన పనిని మరింత సమర్థవంతంగా, సృజనాత్మకంగా చేయగలుగుతాం.
ఒక రైతు కథ ఉంది. ఇది నిష్కామ కర్మయోగానికి చక్కటి ఉదాహరణ. అతడు ప్రతిరోజూ తన పొలానికి వెళ్లి విత్తనాలు నాటేవాడు, మొక్కలకు నీరు పెట్టేవాడు, కలుపు తీసేవాడు, ఎరువులు వేసేవాడు, పంటను చీడపీడల నుండి జాగ్రత్తగా చూసుకునేవాడు. అతడు తన పనిని పూర్తి శ్రద్ధతో, కష్టపడి, ప్రేమతో చేసేవాడు. ఈసారి పంట ఎంత వస్తుంది, ఎంత లాభం వస్తుంది, మార్కెట్లో ధర ఎలా ఉంటుంది, లేదా వాతావరణం అనుకూలిస్తుందా లేదా అని అతడు ఎప్పుడూ అనవసరంగా ఆందోళన చెందలేదు, అతిగా ఆలోచించలేదు. అతడు కేవలం తన కర్మపై, తన ప్రయత్నంపై దృష్టి కేంద్రీకరించేవాడు. విత్తనాలు నాటడం, పంటను పెంచడం, భూమిని సేవించడం తన ధర్మం, తన కర్తవ్యం అని అతడు ప్రగాఢంగా నమ్మేవాడు. ఫలం ఇవ్వడం, పంటను పండించడం ప్రకృతి లేదా దేవుడి పని, తన చేతుల్లో లేని విషయం అని భావించేవాడు. ఎప్పుడైనా అనుకోకుండా వడగళ్లు పడినా, అకాల వర్షాలు వచ్చినా, కరువు కాటకాలు సంభవించినా, పంట నాశనమైనా అతడు సహజంగానే దుఃఖపడేవాడు, బాధపడేవాడు. కాని కుంగిపోయి, నిరాశ చెంది, ప్రయత్నం మానేసి కూర్చోలేదు. ఇది నా దురదృష్టం, దేవుడు నాకు అన్యాయం చేశాడు అని విలపించలేదు. మరుసటి సంవత్సరం మళ్లీ అదే ఉత్సాహంతో, అదే శ్రద్ధతో, అదే నమ్మకంతో తన పనిలో నిమగ్నమయ్యేవాడు. ఒకవేళ ఎప్పుడైనా ఊహించని విధంగా భారీ పంట వస్తే, ధనలాభం కలిగితే అతడు అమితంగా అహంకరించేవాడు కాదు, గర్వంతో విర్రవీగేవాడు కాదు. ఇదంతా నా గొప్పతనమే అని విర్రవీగలేదు. వినయంగా దేవుడికి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపేవాడు. కొంత భాగాన్ని దానధర్మాలకు ఉపయోగించేవాడు. ఆ రైతు నిష్కామ కర్మ సిద్ధాంతాన్ని తన జీవితంలో సహజంగా ఆచరించాడు. అతడి సుఖం, అతడి సంతృప్తి అతడి కర్మలో, అతడి ప్రయత్నంలో ఉండేది, కేవలం ఫలంలో, ఫలితంలో కాదు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా వివరిస్తాడు. యజ్ఞం నిమిత్తం అంటే నిస్వార్థ సేవాభావంతో, లోక కళ్యాణం కోసం లేదా ఈశ్వరార్పణ బుద్ధితో చేసే కర్మలు తప్ప, కేవలం స్వార్థం కోసం, వ్యక్తిగత లాభం కోసం చేసే ఇతర కర్మలలో నిమగ్నమైన ఈ మానవ సముదాయం ఆ కర్మలతో, వాటి ఫలాలతో బంధించబడుతుంది. కాబట్టి ఓ అర్జునా, నువ్వు ఆసక్తి లేకుండా, ఫలాపేక్షను త్యజించి, ఆ యజ్ఞం నిమిత్తమే అంటే నీ క్షత్రియ ధర్మపాలన అనే యజ్ఞం కోసమే చక్కగా, నిర్భయంగా కర్మ చేయి. ఇక్కడ యజ్ఞం అంటే కేవలం అగ్నిలో నెయ్యి, సమిధలు, ధాన్యం వంటివి ఆహుతి ఇవ్వడం మాత్రమే కాదు. అది ఒక సంకుచితమైన అర్థం. యజ్ఞానికి విస్తృతమైన, గంభీరమైన అర్థం ఉంది. నిస్వార్థ భావంతో, లోక కళ్యాణం కోసం, సమాజ హితం కోసం లేదా సర్వేశ్వరుడికి సమర్పించి, ఆయన ప్రీతి కోసం చేసే ఏ శ్రేష్టమైన, పవిత్రమైన కర్మ అయినా యజ్ఞమే. మనం మన కర్మలను వ్యక్తిగత లాభనష్టాలకు, రాగద్వేషాలకు అతీతంగా ఒక ఉన్నతమైన, సార్వజనీనమైన ఉద్దేశంతో, ఒక పవిత్రమైన లక్ష్యంతో జోడించినప్పుడు, ఆ కర్మలు మన బంధానికి కారణం కాకుండా, మన చిత్తశుద్ధికి, మన ఆధ్యాత్మిక ఉన్నతికి, మన మోక్షానికి సహాయపడతాయి. మన నియత కర్మను, మన స్వధర్మాన్ని, మన వృత్తి ధర్మాన్ని, మన కుటుంబ ధర్మాన్ని, మన సామాజిక ధర్మాన్ని ఇదే యజ్ఞ భావనతో, ఇదే సమర్పణ బుద్ధితో చేయాలి. ఒకరి స్వధర్మం విద్య బోధించడం కావచ్చు, జ్ఞాన యజ్ఞం మరొకరిది దేశాన్ని రక్షించడం, శౌర్య యజ్ఞం ఇంకొకరిది రోగులకు సేవ చేయడం, సేవా యజ్ఞం వేరొకరిది అన్నం పండించడం, అన్నదాన యజ్ఞం. ప్రతి వ్యక్తి తన తన స్థానంలో, తన తన సామర్థ్యానుసారం తన స్వధర్మాన్ని నిష్కామ భావంతో, యజ్ఞబుద్ధితో ఆచరించినప్పుడు వ్యక్తిగత జీవితంలో శాంతి, సమాజంలో కూడా సుఖం, శాంతి, సమృద్ధి, సామరస్యం నెలకొంటాయి. గీత కర్మసన్యాసం అంటే కర్మలను పూర్తిగా త్యజించి అడవులకు వెళ్లి తపస్సు చేసుకోవడం కంటే కర్మయోగాన్ని అంటే నిష్కామ భావంతో, ఫలాసక్తి లేకుండా, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేయడాన్ని మరింత శ్రేష్టమైనదిగా, ఆచరణీయమైనదిగా పరిగణిస్తుంది. ఎందుకంటే శరీరం ఉన్నంతవరకు, ప్రాణం ఉన్నంతవరకు కర్మలను పూర్తిగా త్యజించడం ఎవరికీ సాధ్యం కాదు. శ్వాస తీసుకోవడం, తినడం, నిద్రపోవడం కూడా కర్మలే. ముఖ్యమైనది కర్మలను త్యజించడం కాదు, కర్మల పట్ల మనకున్న దృక్పథాన్ని, మన మానసిక స్థితిని మార్చుకోవడం. మనం కర్తృత్వ అహంకారం, నేను చేస్తున్నాను అనే గర్వం నుండి విముక్తులై, ఫలాసక్తిని, ఫలం నాకే దక్కాలి అనే కోరిక త్యజించి, సుఖదుఃఖాలలో,
లాభనష్టాలలో సమత్వ బుద్ధితో మన కర్తవ్యాన్ని, మన ధర్మాన్ని నిర్వర్తిస్తే మనం సంసారంలో ఉంటూ అనేక కర్మలు చేస్తూ కూడా ఆ కర్మబంధాల నుండి విముక్తులై ఉంటాం. తామరాకు నీటిలో ఉండి కూడా నీటికి అంటనట్లే ప్రపంచంలో ఉంటూ కూడా ప్రపంచానికి అతీతంగా ఉండగలుగుతాం. జ్ఞానయోగం అంటే వివేకం, ఆత్మజ్ఞానం, తత్వవిచారం ద్వారా మోక్షాన్ని పొందే మార్గం కూడా గీతలో వివరంగా, సోదాహరణంగా వివరించబడింది. ఈ ప్రపంచంలో జ్ఞానంలా పవిత్రం చేసేది, మన అజ్ఞానాన్ని నశింపజేసేది మరొకటి లేదని భగవంతుడు నొక్కి వక్కాణిస్తాడు. ఎవరి యోగం, కర్మయోగం, భక్తియోగం వంటి సాధనలు చక్కగా సిద్ధిస్తుందో, ఎవరి చిత్తం శుద్ధమవుతుందో వారు ఆ ఆత్మజ్ఞానాన్ని కాలక్రమేణా గురుకృపతో, ఈశ్వరగ్రహంతో తమ ఆత్మలోనే, తమ అంతరంగంలోనే పొందుతారు, సాక్షాత్కరించుకుంటారు. శ్రద్ధావంతుడు, శాస్త్రాలు, గురువుల మాటల పట్ల విశ్వాసం కలవాడు, తత్పరుడు, ఆ జ్ఞానాన్ని పొందాలనే తీవ్రమైన జిజ్ఞాస, ఏకాగ్రత కలవాడు, ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడే జితేంద్రియుడు ఈ పరమ జ్ఞానాన్ని పొందుతాడు. అట్టి జ్ఞానాన్ని పొంది, నేను ఈ శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, నేను శుద్ధ, నిత్య, ముక్త ఆత్మను అనే అపరోక్షానుభూతిని పొందిన వెంటనే తక్షణమే పరమశాంతిని అంటే మోక్షాన్ని, జన్మ మృత్యు బంధ విముక్తిని పొందుతాడు. మండుతున్న అగ్ని పెద్ద కట్టెల కుప్పను క్షణాలలో భస్మం చేసినట్లే జ్ఞానరూపమైన అగ్ని మనల్ని అనాదిగా బంధిస్తున్న అన్ని కర్మబంధాలను, సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలను భస్మం చేస్తుంది. దీని అర్థం, మనిషికి ఆత్మజ్ఞానం కలిగినప్పుడు తాను ఈ పరిమితమైన, నశ్వరమైన శరీరం కాదని, మనసు కాదని, బుద్ధి కాదని, వీటికి అతీతమైన, వీటన్నిటికీ సాక్షిగా ఉన్న శుద్ధ, బుద్ధ, ముక్త ఆత్మనని, పరమాత్మ అంశనని తెలుసుకున్నప్పుడు అతడు చేసిన, చేస్తున్న, చేయబోయే కర్మలు అతడిని బంధించవు. ఎందుకంటే వాటిలో కర్తృత్వ అహంకారం, ఫలాసక్తి, మమకారం ఉండవు. అతడు కేవలం లోకసంగ్రహార్థం, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేస్తాడు. ఈ ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది? దీనికి మార్గం ఏమిటి? గీత 4వ అధ్యాయంలో దీనికి ఉపాయం చెప్తూ శ్రీకృష్ణుడు అంటాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శన. ఆ జ్ఞానాన్ని నువ్వు తత్వదర్శులైన, అనుభవజ్ఞులైన జ్ఞానుల వద్దకు వినయంగా వెళ్లి అర్థం చేసుకో. వారికి చక్కగా దండవత్ ప్రణామం చేయడం ద్వారా, వారి సేవ చేయడం ద్వారా, కపటం వదిలి జిజ్ఞాసతో సరళంగా ప్రశ్నలు అడగడం ద్వారా ఆ పరమాత్మ తత్వాన్ని చక్కగా తెలిసిన, సాక్షాత్కరించుకున్న జ్ఞానులైన మహాత్ములు నీకు ఆ తత్వజ్ఞానాన్ని ఉపదేశిస్తారు. దానిని తెలుసుకున్న తర్వాత నువ్వు మళ్లీ ఈ విధంగా మోహానికి, అజ్ఞానానికి, భ్రమకు గురికావు ఓ అర్జున. ఏ జ్ఞానం ద్వారా నువ్వు సమస్త ప్రాణులను, కీటకాది బ్రహ్మ పర్యంతం నిశ్శేషంగా మొదట నీ ఆత్మలోనే, తర్వాత సచ్చిదానందఘన పరమాత్మ అయిన నాలోనే చూస్తావో, అంటే సర్వం ఖల్విదం బ్రహ్మ, ఈ సమస్త జగత్తు బ్రహ్మమే, వాసుదేవః సర్వమితి, అన్నీ వాసుదేవుడే అనే అద్వైత అనుభూతిని పొందుతావో, ఆ జ్ఞానమే పరమజ్ఞానం. అన్ని ప్రాణులలో ఒకే ఆత్మతత్వం, ఒకే చైతన్యం వ్యాపించి ఉందని, ఆ ఆత్మతత్వం పరమాత్మతో అభిన్నమని, వేరు కాదని జ్ఞానం కలిగినప్పుడు అన్ని భేదభావాలు, అన్ని మోహాలు, అన్ని ద్వేషాలు, అన్ని సంకుచితత్వాలు వాటంతటవే తొలగిపోతాయి. విశ్వమానవ ప్రేమ, కరుణ, సమదృష్టి ఉదయిస్తాయి. ఒక యువరాజు కథ ఉంది. అతడు తన ఐశ్వర్యం, యవ్వన గర్వంతో, అధికార మదంతో నిండి ఉండేవాడు. ప్రజలపై అత్యాచారాలు చేసేవాడు. ఎవరినీ గౌరవించేవాడు కాదు, తన మాటే నెగ్గాలని భావించేవాడు. అతడి గురువు, ఒక వివేకవంతుడైన మహర్షి, అతడిని సంస్కరించడానికి, సన్మార్గంలో పెట్టడానికి ఎంతో ప్రయత్నించాడు. అనేక హితబోధలు చేశాడు. కాని యువరాజు అహంకారం, అజ్ఞానం వల్ల అతడిపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒకరోజు గురువు అతడిని ఒక దట్టమైన, ప్రశాంతమైన అడవికి తీసుకెళ్లాడు. అడవిలో ఒకచోట వేలకొద్దీ ఎండిన, రంగు మారిన ఆకులు నేలపై పడి ఉన్నాయి. గాలికి అవి గలగల శబ్దం చేస్తున్నాయి. గురువు యువరాజుతో, యువరాజా, ఈ ఆకులను చూడు. కొంతకాలం క్రితం ఇవి కూడా పచ్చగా, తాజాగా, రసవంతంగా ఉండి, వృక్షానికి అందాన్నిస్తూ, పక్షులకు నీడనిస్తూ, గాలికి సంతోషంగా ఊగుతూ ఉండేవి. కాని ఈరోజు ఇవి ఎండిపోయి, నిర్జీవంగా, నిస్సారంగా పడి ఉన్నాయి. ఎవరూ పట్టించుకోని స్థితిలో ఉన్నాయి.
మనం దేనిపై ఇంతగా గర్వపడతామో, దేనికోసం ఇంతగా ఆరాటపడతామో, ఆ ప్రతి వస్తువు గతి, ప్రతి ఉపాధి అంతిమంగా ఇదే: ఈ అందమైన శరీరం, ఈ ఉరకలెత్తే యవ్వనం, ఈ అపారమైన ధనం, ఈ ఉన్నతమైన పదవి, ఈ కీర్తి ప్రతిష్టలు అన్నీ కాలప్రవాహంలో నశించిపోయేవే, అనిత్యమైనవే అన్నాడు. తర్వాత గురువు అతడిని గలగలా ప్రవహిస్తున్న ఒక నిర్మలమైన నది ఒడ్డుకు తీసుకెళ్లి, ఈ నదిని చూడు. ఇది నిరంతరం, అఖండంగా ప్రవహిస్తోంది. దీని నీరు క్షణక్షణానికి మారుతోంది. పాత నీరు పోయి కొత్త నీరు వస్తోంది. కాని నది అనే భావన, నది యొక్క ఉనికి అదే. అదేవిధంగా ఈ ఆత్మ కూడా ఈ శరీరమనే పాత్రలో, ఈ మనోబుద్ధులనే ఉపాధులలో ప్రవహిస్తున్నట్లు, మారుతున్నట్లు కనిపిస్తుంది. కాని ఆత్మస్వరూపం ఎప్పుడూ మారదు. అది నిత్యం, శుద్ధం, అపరివర్తనీయం, సచ్చిదానంద స్వరూపం అన్నాడు. యువరాజు మళ్లీ ఆసక్తితో అడిగాడు, కాని గురుదేవా, ఈ అగోచరమైన, సూక్ష్మమైన ఆత్మను నేనెలా తెలుసుకోవాలి, ఎలా అనుభవించాలి? గురువు చిరునవ్వుతో, వత్స, నువ్వు ఈ ప్రశాంతమైన నది నీటిలో నీ ప్రతిబింబాన్ని స్పష్టంగా చూస్తున్నట్లే, నీ మనస్సును కూడా కోరికల అలజడుల నుండి, అహంకారపు మలినాల నుండి శాంతంగా, నిర్మలంగా, ఏకాగ్రంగా చేసుకుని అంతర్ముఖుడవైతే నీ ఆత్మనే నువ్వు సాక్షాత్కరించుకోగలవు, అనుభవించగలవు. నువ్వు ఈ నశ్వరమైన శరీరం కాదని, ఈ చంచలమైన మనసు కాదని, ఈ పరిమితమైన బుద్ధి కాదని, వీటన్నిటికీ అతీతమైన, వీటన్నిటినీ ప్రకాశింపజేస్తున్న అవినాశి ఆత్మవని తెలుసుకున్నప్పుడు నీ గర్వం, అహంకారం, భయం, దుఃఖం, అశాంతి అన్నీ వాటంతటవే తొలగిపోతాయి. నీలో అనంతమైన శాంతి, ఆనందం ఉదయిస్తాయి అన్నాడు. యువరాజు గురువు ఉపదేశాలపై లోతుగా చింతన చేశాడు. ఏకాంతంలో ధ్యానం అభ్యసించాడు. తన అంతరంగంలోకి తాను ప్రయాణించాడు. నెమ్మదిగా, క్రమంగా అతడికి ఆత్మజ్ఞానం యొక్క మొదటి కిరణాలు సోకాయి. అతడి అజ్ఞానపు చీకట్లు తొలగిపోవడం మొదలైంది. అతడి జీవితం, అతడి దృక్పథం సమూలంగా మారిపోయింది. అతడు ఒక అహంకారి, క్రూరుడైన యువరాజు నుండి ఒక వినయశీలుడైన, ప్రజారంజకుడైన, జ్ఞాని అయిన పాలకుడిగా పరివర్తన చెందాడు. ఈ కథ మనకు జ్ఞానం యొక్క అద్భుతమైన పరివర్తనాత్మక శక్తిని, అది మన జీవితాన్ని ఎలా ఉన్నతంగా మార్చగలదో తెలియజేస్తుంది. గీతలో భక్తియోగాన్ని కూడా ఈశ్వర ప్రాప్తికి, మోక్ష సాధనకు ఒక అత్యంత సరళమైన, సులభమైన, ప్రభావవంతమైన మార్గంగా చెప్పబడింది. భక్తి అంటే భగవంతుడి పట్ల అనన్యమైన, నిష్కల్మషమైన, అచంచలమైన ప్రేమ, పూర్తి సమర్పణ, సంపూర్ణ శరణాగతి. ఈ మార్గం తర్కానికి, మేధస్సుకు కంటే హృదయ భావనలకు, విశ్వాసానికి ప్రాముఖ్యతనిస్తుంది. ఇందులో ఏ విశేష పాండిత్యం, కఠోరమైన తపస్సులు లేదా కర్మకాండల సంక్లిష్టత, ఆడంబరం ఉండదు. కేవలం స్వచ్ఛమైన హృదయం, ఆర్తి, ప్రేమ ఉంటే చాలు. శ్రీకృష్ణుడు గీత 9వ, 12వ అధ్యాయాలలో భక్తి మహిమను, భక్తుడి లక్షణాలను విశేషంగా వర్ణిస్తాడు. పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్తిపహరుతమస్నామి ప్రయతాత్మనః. ఎవరైనా భక్తుడు నా కోసం ప్రేమతో, భక్తితో ఒక ఆకును, ఒక పువ్వును, ఒక పండును లేదా కొంచెం నీటిని అర్పిస్తే, ఆ శుద్ధ బుద్ధి, నిష్కామ ప్రేమికుడైన భక్తుడు ప్రేమపూర్వకంగా అర్పించిన దానిని నేను సగుణ రూపంలో ప్రత్యక్షమై ప్రీతితో, ఆనందంతో స్వీకరిస్తాను అని అంటాడు. ఓ అర్జున, నువ్వు ఏ కర్మ చేస్తావో, లౌకికమైనా, వైదికమైనా, ఏది తింటావో, ఏ హోమం చేస్తావో, ఏ దానం చేస్తావో, ఏ తపస్సు చేస్తావో, అదంతా నాకు అర్పించు, నాకే సమర్పించు, ఈశ్వరార్పణ బుద్ధి. ఈ విధంగా సర్వకర్మలను నాకు అర్పించడం వల్ల నువ్వు ఆ కర్మల శుభాశుభ ఫలాల నుండి, అంటే కర్మబంధనం నుండి విముక్తుడవుతావు. సన్యాసయోగంలో స్థితుడవై నన్నే వచ్చి కలుస్తావు, నాతో ఏకమవుతావు. శ్రీకృష్ణుడు తన భక్తుల వివిధ రకాలను కూడా చెప్తాడు. ఆర్తుడు, సంకటంలో, కష్టాలలో ఉన్నవాడు, వాటి నుండి విముక్తి కోసం భగవంతుడిని ప్రార్థించేవాడు. జిజ్ఞాసువు, భగవంతుడి తత్వాన్ని, స్వరూపాన్ని తెలుసుకోవాలనే తీవ్రమైన కోరిక, జిజ్ఞాస కలవాడు. అర్ధార్థి, ధనం, ఆరోగ్యం, సంతానం, పదవి వంటి సాంసారిక పదార్థాలను, కోరికలను తీర్చుకోవడానికి భగవంతుడిని ఆశ్రయించేవాడు. జ్ఞాని, భగవంతుడి తత్వాన్ని తెలుసుకుని, ఆయనతో ఏకమై, నిష్కామంగా, కేవలం ప్రేమ కోసమే ఆయనను సేవించేవాడు. వీరిలో జ్ఞాని భక్తుడిని ఆయన శ్రేష్ఠుడిగా, తనకు అత్యంత ప్రియమైన వాడిగా చెప్తాడు.
ఎందుకంటే అతడు నిష్కామ భావంతో ఎలాంటి లౌకిక ప్రయోజనం ఆశించకుండా కేవలం ప్రేమ కోసమే, భక్తి కోసమే ఆయనను భజిస్తాడు, నిరంతరం ఆయనతోనే ఐక్యమై ఉంటాడు. కాని మిగిలిన 3 రకాల భక్తులు కూడా తనకు ప్రియమైన వారేనని, వారంతా ఉదారహృదయులేనని, కాలక్రమేణా వారు జ్ఞానాన్ని పొంది తనను చేరగలరని కూడా అంటాడు. నిజమైన భక్తుడు ఎవరంటే ఏ ప్రాణితోనూ ద్వేషం చేయనివాడు, అందరికీ మిత్రుడు, కరుణావంతుడు, మమత, నాది అనే భావన, అహంకారం, నేను అనే గర్వం లేనివాడు, సుఖదుఃఖాలలో లాభనష్టాలలో సమంగా ఉండేవాడు, క్షమశీలుడు, ఎప్పుడూ సంతృప్తుడు, యోగాభ్యాసపరుడు, మనసు ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, నాపై దృఢనిశ్చయం, అచంచల విశ్వాసం కలవాడు. అలాంటి భక్తుడు నాకు అత్యంత ప్రియుడు. అతడు నాలోనే నివసిస్తాడు, నేను అతనిలోనే నివసిస్తాను. భక్తి శక్తిని, దాని మహిమను తెలియజేసే ఒక ప్రసిద్ధ కథ భక్త ప్రహ్లాదుడిది. ప్రహ్లాదుడి తండ్రి హిరణ్యకశిపుడు ఒక మహాబలవంతుడైన, నాస్తికుడైన, అహంకారి అయిన రాక్షస రాజు. అతడు తననే దేవుడిగా భావించేవాడు. తన రాజ్యంలో విష్ణు పూజను, ఇతర దేవతల ఆరాధనను నిషేధించాడు. తనను పూజించని వారిని కఠినంగా శిక్షించేవాడు. కాని ప్రహ్లాదుడు చిన్నప్పటి నుండే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండే నారద మహర్షి ఉపదేశం వల్ల విష్ణువుకు అనన్య భక్తుడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని భక్తి మార్గం నుండి తొలగించడానికి, తన దారికి తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. అతడిని భయపెట్టాడు, బెదిరించాడు, లాలించాడు, అనేక రకాల చిత్రహింసలకు గురిచేశాడు. అతడిని చంపడానికి కూడా అనేకసార్లు ప్రయత్నించాడు. ఏనుగుల కాళ్ల కింద తొక్కించాడు, సర్పాలతో కరిపించాడు, అగ్నిలో వేయించాడు, కొండపై నుండి తోయించాడు. కాని ప్రహ్లాదుడి భక్తి, దేవుడిపై అతడి అచంచలమైన విశ్వాసం కొంచెం కూడా తగ్గలేదు. ప్రతి సంకటంలోనూ, ప్రతి ఆపదలోనూ ఆ శ్రీహరి అతడిని అద్భుతరీతిలో రక్షించాడు. చివరకు ఆ భగవంతుడు తన భక్తుడి ఆర్తనాదం విని అతడిని రక్షించడానికి, దుష్టుడైన హిరణ్యకశిపుడిని శిక్షించడానికి, ధర్మాన్ని స్థాపించడానికి స్తంభం నుండి నృసింహావతారం దాల్చి హిరణ్యకశిపుడిని అత్యంత భయంకరంగా వధించి ప్రహ్లాదుడి భక్తిని సార్థకం చేశాడు. లోకానికి భక్తి శక్తిని చాటి చెప్పాడు. ఈ కథ నిజమైన, నిష్కల్మషమైన భక్తిలో ఎంత అమోఘమైన శక్తి ఉంటుందో, దేవుడు తన భక్తులను ఎల్లప్పుడూ, అన్ని పరిస్థితులలోనూ కంటికి రెప్పలా కాపాడతాడని, వారి యోగక్షేమాలను వహిస్తాడని తెలియజేస్తుంది. స్త్రీ అయినా, పురుషుడైనా, ఏ జాతి, కులం లేదా వర్ణానికి చెందిన వారైనా, పండితుడైనా, పామరుడైనా, ధనికుడైనా, పేదవాడైనా భక్తి మార్గం అందరికీ సమానంగా తెరిచి ఉందని గీత స్పష్టం చేస్తుంది. ఎవరైనా నిజమైన, ఆర్తితో కూడిన హృదయంతో, సంపూర్ణ శరణాగతితో దేవుడి శరణు కోరితే వారు తప్పక ఆయనను పొందుతారు, ఆయన కృపకు పాత్రులవుతారు. భక్తి సారం ఈశ్వరుడిని తమ సర్వస్వంగా, తల్లిగా, తండ్రిగా, గురువుగా, మిత్రుడిగా, స్వామిగా భావించడం, నిరంతరం ఆయనను స్మరించడం, ఆయన దివ్యనామాలను జపించడం, ఆయన గుణాలను, లీలలను కీర్తించడం, ఆయన కథలను వినడం, ఆయనకు సేవ చేయడం, ఆయన సేవలో తమను తాము, తమ సర్వస్వాన్ని సమర్పించుకోవడం. ఇది ప్రేమ మార్గం. ఇది జ్ఞానాన్ని, కర్మను కూడా తనలో సహజంగా ఇముడ్చుకుంటుంది. ఎందుకంటే నిజమైన భక్తుడు జ్ఞానిగా, నిష్కామ కర్మయోగిగా కూడా ఉంటాడు. గీతలో ప్రకృతి 3 గుణాలైన సత్వం, రజస్సు, తమస్సు గురించి కూడా విస్తృతమైన, శాస్త్రీయమైన విశ్లేషణ ఉంది. ఈ సంపూర్ణ సృష్టి, మన మనసు, మన బుద్ధి, మన శరీరం, మన కర్మలు, మన స్వభావం అన్నీ ఈ 3 గుణాల సంయోగం, వాటి ఆటలే. సత్వగుణం జ్ఞానం, సుఖం, శాంతి, నిర్మలత, ప్రకాశానికి కారణం. ఇది మనల్ని ఉన్నతమైన ఆలోచనల వైపు, పవిత్రమైన జీవనం వైపు, మంచితనం, కరుణ, దయ, త్యాగం వంటి సద్గుణాల వైపు నడిపిస్తుంది. రజోగుణం క్రియాశీలత, కామన, కోరికలు, ఆసక్తి, ఆందోళన, అశాంతిని కలిగిస్తుంది. ఇది మనల్ని నిరంతరం కర్మలు చేయడానికి, భోగాలు అనుభవించడానికి, పేరు ప్రతిష్టలు, ధన సంపదలు, అధికారం వంటి వాటి కోసం ఆరాటపడటానికి, మహత్వాకాంక్షలు పెంచుకోవడానికి ప్రేరేపిస్తుంది. దీనివల్ల అంతులేని అశాంతి, దుఃఖం, ఒత్తిడి కలుగుతాయి. తమోగుణం అజ్ఞానం, సోమరితనం, నిద్ర, ప్రమాదం, నిర్లక్ష్యం, మోహం, భ్రమ, వివేకహీనతకు కారణం. ఇది మనల్ని నిష్క్రియత్వం, ఆలస్యం, జడత్వం,
తప్పుడు నిర్ణయాలు, అధర్మ కార్యాల వైపు నెడుతుంది. గీత 14వ అధ్యాయంలో ఈ గుణాల లక్షణాలు, అవి మనల్ని ఎలా బంధిస్తాయో, వాటి వల్ల కలిగే వివిధ రకాల ఫలితాలు, వాటిని అధిగమించి వాటి ప్రభావం నుండి పైకి లేచి గుణాతీత స్థితిని, 3 గుణాలకు అతీతమైన స్థితి పొందడానికి కావలసిన ఉపాయాలు చక్కగా, వివరంగా వర్ణించబడ్డాయి. మన అంతిమ లక్ష్యం ఈ 3 గుణాల ప్రభావం నుండి పూర్తిగా విముక్తులై వాటి ఆటకు కేవలం సాక్షిగా మాత్రమే ఉండిపోతాం, వాటితో ప్రభావితం కాకుండా మన శుద్ధ చైతన్య స్వరూపంలో స్థిరపడటం. ఒకసారి ఒక రాజు తన 3 మంత్రుల వివేకాన్ని, నిజాయితీని, కార్యదక్షతను పరీక్షించాలని నిశ్చయించుకున్నాడు. అతడు 3కి ఒక్కో ఖాళీ సంచి ఇచ్చి రాజోద్యానవనానికి వెళ్లి ఈ సంచులను మంచి శ్రేష్టమైన పండ్లతో నింపి తీసుకురమ్మని ఆజ్ఞాపించాడు. మొదటి మంత్రి తమోగుణ ప్రధానుడు, సోమరి, నిర్లక్ష్య స్వభావి. రాజుగారు ఏమైనా ప్రతి సంచిని తెరిచి చూడటానికి వస్తున్నాడా? ఏదో ఒకటి నింపితే చాలు అని ఆలోచించాడు. దారిలో పడిన కుళ్ళిన, పుచ్చిన, పనికిరాని పండ్లు, ఆకులు, రాళ్లు, రప్పలు ఏవి దొరికితే అవి సంచిలో పైపైన నింపి త్వరగా పని పూర్తి చేశాననిపించుకున్నాడు. రెండవ మంత్రి రజోగుణ ప్రధానుడు, కార్యశూరుడు, ఫలాపేక్ష కలవాడు. మంచి, అందమైన, పెద్దవైన, రసవంతమైన పండ్లు కొన్ని కోశాడు. కాని సంచి త్వరగా నిండాలని, రాజును మెప్పించి బహుమతి పొందాలనే ఆశతో కొన్ని పచ్చి, దూరగా ఉన్న, అంతగా బాగోలేని, చెడిపోయిన పండ్లను కూడా కింద వేసి పైన మంచివాటితో కప్పివేశాడు. మూడవ మంత్రి సత్వగుణ ప్రధానుడు, ధర్మనిరతుడు, నిజాయితీపరుడు, చాలా జాగ్రత్తగా, ఓపికగా, ఏరి కేవలం ఉత్తమమైన, బాగా పండిన, మచ్చలేని, రుచికరమైన పండ్లనే తన సంచిలో నింపాడు. దానికి ఎక్కువ సమయం పట్టినా, సంచి పూర్తిగా నిండకపోయినా, పండ్లు తక్కువగా వచ్చినా సరే, నాణ్యత విషయంలో రాజీ పడలేదు. వారు 3 రాజు వద్దకు తిరిగి వచ్చినప్పుడు రాజు వారి సంచులను చూడకుండానే 3 మంత్రులను వారి సంచులతో పాటు వేర్వేరు గదులలో ఒక్కో నెలకు కారాగారంలో వేయమని, వారికి తినడానికి వారి సంచులలో ఉన్న పండ్లనే ఆహారంగా ఇవ్వమని, వేరే ఏమీ ఇవ్వవద్దని కఠినంగా ఆజ్ఞాపించాడు. ఇప్పుడు ఏ మంత్రి పరిస్థితి ఏమై ఉంటుందో, ఎవరు సుఖంగా, ఎవరు దుఃఖంగా ఆ నెల రోజులు గడిపి ఉంటారో మీరు సులభంగా ఊహించుకోవచ్చు. ఈ కథ మనకు సత్వ, రజో, తమో గుణాల ప్రకారం చేసిన కర్మలు, వాటి అనివార్యమైన, విభిన్నమైన పరిణామాలను, ఫలాలను స్పష్టంగా తెలియజేస్తుంది. అదేవిధంగా గీత 16వ అధ్యాయంలో దైవ సంబంధమైన, ఉత్తమమైన సంపదలు, అసురి, రాక్షస సంబంధమైన, నీచమైన సంపదలను, వాటి లక్షణాలను వివరంగా వర్ణిస్తుంది. దైవీ సంపద గుణాలు మనల్ని జ్ఞానం వైపు, శాంతి వైపు, ముక్తి వైపు నడిపిస్తాయి, మన ఆధ్యాత్మిక ఉన్నతికి దోహదపడతాయి. అసురీ సంపద గుణాలు మనల్ని అజ్ఞానం వైపు, అశాంతి వైపు, బంధనం, పతనం వైపు నడిపిస్తాయి, మన అధోగతికి కారణమవుతాయి. మనం మనలో దైవీ గుణాలైన అభయం, భయరాహిత్యం, సత్వ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి, జ్ఞానయోగ వ్యవస్థితి, జ్ఞాన యోగాలలో నిష్ఠ, దానం, దమః, బాహ్యేంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, వేదశాస్త్రాధ్యయనం, తపస్సు, ఆర్జవం, సరళత్వం, అహింస, సత్యం, అక్రోధం, కోపం లేకపోవడం, త్యాగం, శాంతి, అపైశునం, ఇతరుల దోషాలను చెప్పకపోవడం, భూతదయ, ప్రాణుల పట్ల కరుణ, అలోలుప్త్వం, లోభరాహిత్యం, మార్దవం, మృదుత్వం, హ్రీ, చెడు పనులు చేయడానికి సిగ్గుపడటం, అచాపలం, చంచలత్వం లేకపోవడం, తేజస్సు, క్షమ, ధృతి, ధైర్యం, శౌచం, శారీరక, మానసిక పవిత్రత, అద్రోహం, ఇతరులకు ద్రోహం చేయకపోవడం, నాతిమానిత, అతిగర్వం లేకపోవడం మొదలైన వాటిని పెంపొందించుకోవాలి. అసురీ ప్రవృత్తులైన దంభం, రితనం, దర్పం, గర్వం, అభిమానం, క్రోధం, పారుష్యం, కఠినత్వం, అజ్ఞానం, లోభం, కామం, ఈర్ష్య, అసూయ మొదలైన వాటిని గుర్తించి వాటిని ప్రయత్నపూర్వకంగా త్యజించాలి. చివరగా గీత మనకు ఒక సమతుల్యమైన, ఉద్దేశపూర్వకమైన ఆధ్యాత్మిక జీవితాన్ని, ఒక సంపూర్ణ జీవన విధానాన్ని జీవించే కళను బోధిస్తుంది. మన మనసును, ఇంద్రియాలను ఎలా నియంత్రించుకోవాలో, మన ఆహార విహారాలను, తినడం, నిద్రించడం, పనిచేయడం,
వినోదం, ఎలా సంయమనం చేసుకోవాలో, క్రోధం కామంలోభం అనే నరక ద్వారాలైన అంతర్గత శత్రువులపై ఎలా విజయం సాధించాలో, జీవితంలోని ప్రతి పరిస్థితిలో సమత్వ భావాన్ని, స్థితప్రజ్ఞతను ఎలా కలిగి ఉండాలో ఇది మనకు ఆచరణాత్మకంగా తెలియజేస్తుంది. మనం కేవలం ఈ నశ్వరమైన శరీరం, చంచలమైన మనసు కాదని, మనం అమర ఆత్మలమని, సచ్చిదానంద స్వరూపులమని, మన పరమ లక్ష్యం, జీవిత పరమార్థం ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకుని ఈశ్వరుడితో ఏకమై ఈ దుఃఖమయమైన జన్మమృత్యు చక్రం నుండి శాశ్వతంగా విముక్తులవ్వడమని ఇది మనకు నిస్సందేహంగా బోధిస్తుంది. మనం కర్మయోగం గురించి మాట్లాడుకుంటున్నాం. ఫలాపేక్ష లేకుండా ఈశ్వరార్పణ బుద్ధితో మన కర్తవ్యాన్ని నిర్వర్తించడం. నిష్కామ కర్మ అంటే సోమరితనం, అకర్మణ్యత, బాధ్యతల నుండి పారిపోవడం కాదని నిశ్చయంగా అర్థం చేసుకోవడం ముఖ్యం. శ్రీకృష్ణుడు అర్జునుడితో అత్యంత స్పష్టంగా చెప్తాడు, కర్మ చేయకపోవడం కంటే, ఏ పని చేయకుండా ఊరకే కూర్చోవడం కంటే కర్మ చేయడమే ఎల్లప్పుడూ శ్రేష్టమని. కర్మ చేయకుండా, ప్రయత్నం చేయకుండా శరీర నిర్వహణ, జీవన యాత్ర కూడా సాధ్యం కాదు. మరి నిష్కామ కర్మ అంటే ఏమిటి? ఇది కర్మ చేసే ఒక ప్రత్యేక మానసిక స్థితి, ఒక ఉన్నతమైన దృక్పథం, ఒక ఆధ్యాత్మిక సాధన. ఇది మన కర్మను ఒక యజ్ఞంగా, ఒక పూజగా, ఒక తపస్సుగా, ఒక సమర్పణగా, భగవత్సేవగా చేయడం. మనం ఏదైనా పనిని, అది లౌకికమైన, ఆధ్యాత్మికమైన, ఇది నా కర్తవ్యం, ఇది నా ధర్మం, ఇది సమాజానికి లేదా లోక కళ్యాణానికి లేదా పరమాత్మకు నా చిరు సహకారం, దీని ఫలితంతో ఇది విజయవంతమైన, విఫలమైన, నాకు ఎలాంటి వ్యక్తిగత రాగద్వేషాలు, అహంకార మమకారాలు లేవు అనే పవిత్ర భావనతో, పూర్తి శ్రద్ధాసక్తులతో చేసినప్పుడు ఆ కర్మ నిష్కామ కర్మ అవుతుంది. అది మనల్ని బంధించదు, మన చిత్తశుద్ధికి కారణమవుతుంది. ఈ సందర్భంలో మరొక కథ మనకు మరింత ప్రేరణాత్మకంగా, స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఒక గొప్ప, ప్రఖ్యాత శిల్పి ఉండేవాడు. అతడు దేవాలయాలలో అత్యంత సుందరమైన, భావయుక్తమైన దేవతా ప్రతిమలను తయారు చేసేవాడు. అతడు చేసిన ప్రతి ప్రతిమ ఎంత సజీవంగా, ఎంత దైవత్వంతో, ఎంత కళాత్మకంగా ఉండేదంటే వాటిని చూసిన ప్రేక్షకులు, భక్తులు మంత్రముగ్ధులయ్యేవారు. ఆ విగ్రహాలలో నిజంగా దైవత్వాన్ని దర్శించేవారు. ఒకసారి అతడి ప్రియ శిష్యుడొకడు వినయంగా అడిగాడు, గురుదేవా, మీ కళలో, మీ సృష్టిలో అలాంటి అద్భుతమైన రహస్యం ఏముంది? మీ ప్రతి సృష్టి ఒక అద్వితీయమైన కళాఖండంగా, ప్రాణవంతంగా ఉంటుంది. మీరు ఇన్ని సంవత్సరాలుగా నిరంతరాయంగా ఈ పని చేస్తున్నారు. మీకు ఎప్పుడైనా దీనివల్ల విసుగు, అలసట, నిరాసక్తత అనిపించలేదా? గురుదేవుడు వాత్సల్యంతో నవ్వి, వత్సా, నేను ఈ నిర్జీవమైన రాయిని ఉలి, సుత్తితో చెక్కేటప్పుడు నేను కేవలం ఒక రాయిని కొడుతున్నానని, ఒక ఆకారాన్ని ఇస్తున్నానని అనుకోను. ఆ రాయిలో అప్పటికే నిగూఢంగా, అవ్యక్తంగా ఉన్న దైవత్వాన్ని, ఆ సౌందర్యాన్ని, ఆ భావాన్ని నేను నా సాధన ద్వారా, నా ఏకాగ్రత ద్వారా ప్రకటిస్తున్నానని, ఆవిష్కరిస్తున్నానని అనుభవిస్తాను. నా ప్రతి దెబ్బ ఒక ప్రార్థన, నా ప్రతి శ్వాస ఒక ధ్యానం, నా ప్రతి జాగ్రత్త ఒక ఆరాధన. ఈ విగ్రహం పూర్తయ్యాక దీనికి బదులుగా నాకు ఎంత ధనం వస్తుందో, లేదా ఎంత పేరు ప్రతిష్టలు, ప్రశంసలు లభిస్తాయో నేను ఏమాత్రం ఆలోచించను, ఆశించను. నా పూర్తి ధ్యాస, నా పూర్తి శక్తి, నా పూర్తి ప్రేమ ఆ క్షణంలో, ఆ కర్మలోనే, ఆ సృష్టిలోనే కేంద్రీకృతమై ఉంటుంది. కర్మ చేసేటప్పుడు నన్ను నేను మరచిపోతాను. నా అహంకారం కరిగిపోతుంది. కేవలం కర్మ, దాని ఉద్దేశం, ఆ సృజనాత్మక ఆనందం మాత్రమే మిగిలి ఉంటాయి. అందుకే నాకు ఎప్పుడూ అలసట లేదా విసుగు అనిపించదు. ప్రతిసారి ఒక కొత్త ఉత్సాహం, ఒక కొత్త శాంతి, ఒక అనిర్వచనీయమైన పరిపూర్ణతను అనుభూతి చెందుతాను. ఇదే నిష్కామ కర్మ యొక్క నిజమైన స్వరూపం, దాని అంతర్గత సౌందర్యం. కర్మలోనే ఆనందం, కర్మలోనే యోగం, కర్మలోనే పరిపూర్ణత, కర్మలోనే ఈశ్వర సాక్షాత్కారం. గీతలో యజ్ఞం అనే పదం చాలా విస్తృతమైన, గంభీరమైన అర్థాలలో ఉపయోగించబడింది. కేవలం అగ్నిలో నెయ్యి, సమిధలు, ధాన్యం వంటి ద్రవ్యాలను వేదమంత్రాలతో ఆహుతి ఇవ్వడమే యజ్ఞం కాదు. అది యజ్ఞంలో ఒక భాగం మాత్రమే. మన అహంకారాన్ని, స్వార్థాన్ని, సంకుచితత్వాన్ని త్యజించి లోక కళ్యాణ భావనతో, సమాజ హితం కోసం నిస్వార్థ సేవా దృక్పథంతో చేసిన ఏ శ్రేష్టమైన, పవిత్రమైన కర్మ అయినా యజ్ఞమే.
జ్ఞానాన్ని ప్రచారం చేయడం, అజ్ఞానాన్ని తొలగించడం జ్ఞాన యజ్ఞం. మన ఇంద్రియాలను, మనసును నిగ్రహించుకుని వాటిని సన్మార్గంలో నడిపించడం ఇంద్రియ సంయమ యజ్ఞం లేదా తపయజ్ఞం. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం, అవసరమైన వారికి సహాయం చేయడం, దానం చేయడం ద్రవ్య యజ్ఞం లేదా దానయజ్ఞం. వేదశాస్త్రాలను అధ్యయనం చేయడం, వాటి అర్థాన్ని గ్రహించడం స్వాధ్యాయ యజ్ఞం. పరమాత్మను, గురువును ఏకాగ్రచిత్తంతో ధ్యానించడం ధ్యాన యజ్ఞం. మనం మన దైనందిన జీవితంలోని అన్ని కర్మలను, చిన్నవైనా పెద్దవైనా, ఇదే యజ్ఞ భావనతో, ఇదే సమర్పణ బుద్ధితో, ఇదే నిస్వార్థ సేవానిరతితో చేసినప్పుడు మన జీవితమే ఒక నిరంతర యజ్ఞంగా, ఒక పవిత్ర ఆరాధనగా మారుతుంది. మనం కర్మలు చేస్తూ కూడా వాటి ఫలాలతో, బంధనాలతో అంటకుండా విముక్తులై ఉంటాం. గీత మనకు కర్మ యొక్క వివిధ పార్శ్వాలను, వాటి సూక్ష్మ భేదాలను కూడా వివరిస్తుంది. కర్మ, అకర్మ, వికర్మ. కర్మ అంటే శాస్త్రవిహితంగా, ధర్మబద్ధంగా, కర్తవ్య రూపంలో చేసే పనులు, మన స్వధర్మానికి అనుగుణంగా చేసే క్రియలు. వికర్మ అంటే శాస్త్ర నిషిద్ధమైన, అధర్మమైన, పాపభూయిష్టమైన కర్మలు, మనం చేయకూడనివి. ఇవి మన పతనానికి దారితీస్తాయి. అకర్మ అంటే కర్మ చేస్తూ కూడా అందులో కర్తృత్వ అభిమానం, నేను చేస్తున్నాను అనే భావన ఉంచుకోకపోవడం, ఫలాపేక్ష, ఫలం నాకే కావాలి అనే కోరిక లేకపోవడం, రాగద్వేషాలకు అతీతంగా ఉండటం అంటే కర్మ బంధనం నుండి విముక్తులై సాక్షిగా ఉండటం. కర్మలో అకర్మను చేస్తున్నా చేయనట్లే ఉండటం, అకర్మలో కర్మను చేయనట్లు కనిపిస్తున్నా మానసికంగా లోకహితం కోసం పనిచేయడం. ఎవరు చూస్తారో, ఎవరు ఈ సూక్ష్మ భేదాన్ని అర్థం చేసుకుంటారో అతడే మనుషులలో బుద్ధిమంతుడు, అతడే యోగి, అతడే సంపూర్ణ కర్మలను చేసేవాడని, కర్మల యథార్థ తత్వాన్ని తెలుసుకున్నవాడని గీత ప్రశంసిస్తుంది. ఇది ఒక అత్యున్నతమైన, లోతైన ఆధ్యాత్మిక స్థితి. ఇక్కడ వ్యక్తి ప్రపంచంలోని అన్ని పనులు, బాధ్యతలు నిర్వర్తిస్తూ కూడా తన ఆత్మస్వరూపంలో, తన అంతర్గత శాంతిలో, తన సమత్వంలో స్థిరంగా, అచంచలంగా ఉంటాడు. ఒక అత్యంత నైపుణ్యం, అనుభవం కలిగిన శస్త్రచికిత్సకుడిని, సర్జన్ ఊహించుకోండి. అతడు చాలా సంక్లిష్టమైన, ప్రాణాంతకమైన ఆపరేషన్ చేస్తున్నాడు. అతడి పూర్తి ధ్యాస, ఏకాగ్రత తన పనిపై, రోగి ప్రాణాలను కాపాడటంపై కేంద్రీకృతమై ఉంది. అతడి ప్రతి కదలిక, ప్రతి నిర్ణయం అత్యంత నియంత్రితంగా, ఖచ్చితంగా, సమయస్ఫూర్తితో ఉంది. ఆ సమయంలో ఆపరేషన్ విజయవంతమైతే తనకు ఎంత పేరు ప్రతిష్టలు, ధనం వస్తుందో, లేదా ఒకవేళ దురదృష్టవశాత్తు విఫలమైతే తనపై ఎలాంటి నిందలు, విమర్శలు వస్తాయో అతడు ఏమాత్రం ఆలోచించడం లేదు. ఆ క్షణంలో అతడు కేవలం తన నైపుణ్యం, తన జ్ఞానం, తన అనుభవం, తన కర్తవ్యాన్ని, తన ధర్మాన్ని పూర్తి నిష్ఠతో, సమర్పణ భావంతో నిర్వర్తిస్తున్నాడు. అతడు తీవ్రమైన కర్మ అయితే చేస్తున్నాడు, కాని ఆ కర్మ ఫలం నుండి, దాని కర్తృత్వ అహంకారం నుండి, దాని జయాపజయాల నుండి మానసికంగా అలిప్తుడై సాక్షిగా ఉన్నాడు. ఇది కర్మలో అకర్మకు ఒక చక్కటి ఉదాహరణ. అదేవిధంగా బయటకు చూడటానికి ఏ కర్మ చేయనట్లుగా ప్రశాంతంగా, ఏకాంతంగా కూర్చున్న ఒక యోగి లేదా ఒక సత్పురుషుడు తన మనసుతో నిరంతరం భగవత్ చింతన చేస్తూ, సర్వజీవుల హితాన్ని, లోక కళ్యాణాన్ని కోరుకుంటూ, విశ్వశాంతి కోసం ప్రార్థిస్తూ ఉంటే అతడు కూడా ఒక శక్తివంతమైన, సూక్ష్మమైన మానసిక కర్మనే చేస్తున్నాడు. ఇది అకర్మలో కర్మ యొక్క ఒక పార్శ్వం. దీని ప్రభావం స్థూల కర్మల కంటే కూడా ఎక్కువగా ఉండవచ్చు. జ్ఞానయోగం చర్చను మరింత ముందుకు, లోతుగా తీసుకెళ్దాం. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం అన్ని సాధనలలో, అన్ని యోగాలలో శ్రేష్టమైనదిగా, అంతిమమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇదే మన నిజ స్వరూపాన్ని, మన యథార్థ తత్వాన్ని మనకు నిస్సందేహంగా, అపరోక్షంగా తెలియజేస్తుంది. మనం మనల్ని ఈ పరిమితమైన, నశ్వరమైన శరీరం, ఈ చంచలమైన మనసు, ఈ విశ్లేషణాత్మకమైన బుద్ధి, లేదా ఈ అహంకారం, లేదా ఈ ఉపాధులతో, బాహ్య గుర్తింపులతో, నేను డాక్టర్ని, నేను ఇంజనీర్ని, నేను భారతీయుడిని, నేను అమెరికన్ని, నేను పురుషుడిని, నేను స్త్రీని, నేను ధనికుడిని, నేను పేదవాడిని మొదలైనవి ముడిపడిన వ్యక్తిగా భావిస్తున్నంత కాలం మనం అజ్ఞానంలోనే, ద్వంద్వాలలోనే, భ్రమలోనే జీవిస్తాం. దుఃఖాలతో, భయాలతో, అశాంతితో చుట్టుముట్టబడి ఉంటాం. ఈ గుర్తింపులన్నీ తాత్కాలికమైనవి,
పరివర్తనశీలమైనవి, సాపేక్షమైనవి, పరిమితమైనవి. ఆత్మజ్ఞానం మనకు తెలియజేస్తుంది, మనం వీటికి అతీతమైన ఒక శాశ్వతమైన, అపరివర్తనశీలమైన, అసీమమైన, సచ్చిదానంద స్వరూపమైన చైతన్యమని. దానిని ఆత్మ లేదా బ్రహ్మ లేదా పరమాత్మ అంటారు. ఈ పరమ సత్యాన్ని అనుభవించడానికి, సాక్షాత్కరించుకోవడానికి కేవలం పుస్తక పఠనం, శాస్త్ర పాండిత్యం, బౌద్ధిక అవగాహన, తార్కిక విశ్లేషణ సరిపోవు. దీనికి లోతైన, నిరంతరమైన చింతన, మననం, నిధిధ్యాసనం, ఏకాగ్రత, ధ్యానం, గురుకృప, ఈశ్వరానుగ్రహం, అన్నింటికంటే ముఖ్యంగా తీవ్రమైన జిజ్ఞాస, ఆర్తి, ప్రత్యక్ష అనుభూతి అవసరం. ఉపనిషత్తులలో ఈ జ్ఞాన సముపార్జన ప్రక్రియను శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3 దశలుగా వర్ణించారు. మొదట సద్గురువు లేదా ప్రామాణిక శాస్త్రాల నుండి ఆత్మతత్వం గురించి, బ్రహ్మ విద్య గురించి శ్రద్ధతో, వినయంతో వినడం, శ్రవణం. తరువాత విన్న విషయాలపై తర్కం, వివేకం, యుక్తితో సందేహ నివృత్తి చేసుకుంటూ లోతుగా మననం చేయడం, చింతన చేయడం, మననం. చివరకు ఆ గ్రహించిన సత్యాన్ని, ఆత్మైక్య భావనను నిరంతరం ఏకాగ్రచిత్తంతో ధ్యానించి దాన్ని మన అనుభవంలో, మన జీవనంలో, మన నరనరాలలో భాగంగా చేసుకోవడం, ఆ సత్యంలోనే స్థిరపడటం నిధిధ్యాసనం లేదా ఆత్మ సాక్షాత్కారం. ఒకసారి ఒక జిజ్ఞాసువైన శిష్యుడు తన గురువు వద్దకు వినయంగా వెళ్లి, గురుదేవా, అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును, తత్వమసి, అది నీవే వంటి మహావాక్యాలను శాస్త్రాలలో చదివాను, మీ ఉపదేశాలలో విన్నాను, వాటి అర్థాన్ని కూడా కొంతవరకు గ్రహించాను. కాని నాకు ఈ సత్యం యొక్క ప్రత్యక్ష అనుభూతి, అపరోక్ష సాక్షాత్కారం ఎందుకు కలగడం లేదు? నా అజ్ఞానం ఎందుకు పూర్తిగా నశించడం లేదు అని ఆర్తితో అడిగాడు. గురువు కరుణతో నవ్వి అతడికి వెంటనే తత్వబోధ చేయకుండా ఒక ఆచరణాత్మకమైన పని అప్పగించాడు. వత్స, మన ఆశ్రమంలో ఒక వృద్ధాప్యంతో, అనారోగ్యంతో బాధపడుతున్న ఆవు ఉంది. దానికి ఎవరూ సరిగ్గా సేవ చేయడం లేదు. నువ్వు దానికి సేవ చేయి. దానికి ప్రతిరోజూ గడ్డి పెట్టు, స్వచ్ఛమైన నీళ్లు తాపించు, దాన్ని శుభ్రం చేయి, దాని గాయాలకు మందు రాయు, ప్రేమతో దానితో మాట్లాడు. అది పూర్తిగా ఆరోగ్యంగా, బలంగా మారేంతవరకు పూర్తి నిష్ఠతో, ఏకాగ్రతతో, సేవాభావంతో ఈ పనిలోనే నిమగ్నమై ఉండు, వేరే ఏ ఆలోచనలు పెట్టుకోకు అన్నాడు. శిష్యుడు గురువు ఆజ్ఞను శిరసావహించాడు. అతడు రాత్రింబవళ్ళు, ఎండనక వాననక ఆ గోమాత సేవలో తదేక దీక్షతో నిమగ్నమయ్యాడు. తన సుఖదుఃఖాలను, తన వ్యక్తిగత అవసరాలను కూడా మరచిపోయాడు. చాలా వారాలు, నెలలు గడిచాయి. నెమ్మదిగా ఆ ఆవు కోలుకోవడం, ఆరోగ్యంగా, చురుకుగా మారడం మొదలైంది. ఒకరోజు శిష్యుడు ఆ ఆవును ప్రేమతో నిమురుతుండగా దాని కళ్లలో కృతజ్ఞతాభావాన్ని చూస్తూ అతడి మనసులో అకస్మాత్తుగా, అప్రయత్నంగా ఒక దివ్యమైన ఆలోచన, ఒక అంతర్దృష్టి మెరిసింది. నేను ఈ ఆవు బాధను, దాని వేదనను ఎలా నాదిగా అనుభవిస్తున్నానో, దీని సుఖదుఃఖాలలో ఎలా అప్రయత్నంగా పాలు పంచుకుంటున్నానో, అలాగే ఈ సంపూర్ణ సృష్టి, ఈ చరాచర జగత్తు, ఈ అసంఖ్యాక జీవరాశులు అన్నీ అదే ఒక పరమ చైతన్యంతో, అదే ఒక దివ్యశక్తితో నిండి ఉన్నాయి కదా. నేను కూడా అదే అనంతమైన, అఖండమైన చైతన్యంలో ఒక భాగం కాదా? నాలోనూ, ఈ ఆవులోనూ, ఈ చెట్టులోనూ, ఆ పక్షిలోనూ, ఆ పురుగులోనూ, అందరిలోనూ ప్రకాశిస్తున్నది అదే ఒక ఆత్మతత్వం కాదా? ఆ క్షణంలో అతడికి అహం బ్రహ్మాస్మి యొక్క కేవలం శాబ్దిక అర్థం మాత్రమే కాకుండా దాని అనుభవజన్యమైన, అపరోక్షమైన బోధ, సాక్షాత్కారం కలిగింది. అతడి నిస్వార్థ సేవ, అతడి కరుణ, అతడి ఏకాగ్రత, అతడి మనసులోని నిర్మలత్వం, అహంకార రాహిత్యం అతడిని ఈ లోతైన, గూఢమైన సత్యం పట్ల సున్నితంగా, గ్రహణశీలంగా మార్చాయి. ఈ కథ మనకు తెలియజేస్తుంది, ఆత్మజ్ఞానం కేవలం శుష్క తర్క వితర్కాలతో, మేధోపరమైన విన్యాసాలతో కాకుండా నిర్మల హృదయం, నిస్వార్థ సేవాభావం, కరుణ, ఏకాగ్రత, లోతైన ఆత్మచింతన, గురుకృపతో కూడా వ్యక్తమవుతుందని, అనుభవంలోకి వస్తుందని. జ్ఞాని అయిన పురుషుడు, ఆత్మసాక్షాత్కారం పొందిన యోగి అన్ని ప్రాణులలో, సర్వభూతాలలో ఒకే ఆత్మతత్వాన్ని, ఒకే పరమాత్మను చూస్తాడని గీత పదే పదే చెప్తుంది. అతడు ఒక విద్యావినయ సంపన్నుడైన బ్రాహ్మణుడిలో, ఒక ఆవులో, ఒక ఏనుగులో, ఒక కుక్కలో,
ఒక చండాలుడిలో అంటరానివాడు కూడా సమదృష్టిని కలిగి ఉంటాడు. ఎందుకంటే బాహ్య రూపం, గుణాలు, ప్రవర్తన, సామాజిక స్థితి భిన్నంగా ఉన్నప్పటికీ అందరిలోనూ అన్నింటిలోనూ అదే ఒక సచ్చిదానంద స్వరూపమైన పరమాత్మ నివసిస్తోందని, ప్రకాశిస్తోందని అతడికి అనుభవపూర్వకంగా తెలుసు. ఈ సమదృష్టియే, ఈ ఏకత్వ దర్శనమే నిజమైన జ్ఞానానికి, ఆధ్యాత్మిక పరిపక్వతకు గుర్తు. మనం ఈ ఏకత్వాన్ని, ఈ అభిన్నత్వాన్ని అనుభవించడం మొదలుపెట్టినప్పుడు మన మనసు నుండి ద్వేషం, ఈర్ష్య, క్రోధం, భయం, భేదభావం, సంకుచితత్వం వంటి ప్రతికూల భావాలు, అసురీ సంపదలు వాటంతటవే తొలగిపోతాయి. వాటి స్థానంలో ప్రేమ, కరుణ, మైత్రి, సహనం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటి దైవీ సంపదలు, సద్గుణాలు ఉదయిస్తాయి. మన జీవితం శాంతి, ఆనందాలతో నిండిపోతుంది. భక్తియోగ మార్గంపై మరింత లోతుగా, వివరంగా ఆలోచిద్దాం. శ్రీకృష్ణుడు భక్తిని అత్యంత సరళమైన, సులభమైన, సుగమమైన, శీఘ్ర ఫలప్రదమైన మార్గంగా చెప్పాడు. ముఖ్యంగా ఈ కలియుగంలో మానవుల ఆయుష్షు, బుద్ధి, ఏకాగ్రత, శారీరక శక్తి తక్కువగా ఉంటాయి కాబట్టి సంక్లిష్టమైన యజ్ఞయాగాదులు, కఠోరమైన తపస్సులు, దీర్ఘకాలిక యోగాభ్యాసాలు చేయడం చాలా కష్టం కాబట్టి భక్తి అంటే కేవలం విగ్రహారాధన, పూజా పునస్కారాలు, తీర్థయాత్రలు, వ్రతాలు, బాహ్య ఆడంబరాలు, కర్మకాండ కాదు. అది భక్తిలో ఒక భాగం మాత్రమే కావచ్చు. నిజమైన భక్తి అనేది ఒక అంతర్గత భావన, ఈశ్వరుడి పట్ల ఏకనిష్ట, అనన్యమైన, నిష్కల్మషమైన, అచంచలమైన ప్రేమ, అపారమైన విశ్వాసం, సంపూర్ణ సమర్పణ, ప్రగాఢమైన ఆర్తి. భక్తుడు తన మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని, తన సర్వస్వాన్ని ఈశ్వరుడి చరణాలకు వినయంగా సమర్పించినప్పుడు నేను నీ వాడను, నీవే నా గతి, నా సర్వస్వం నీవే అని శరణాగతి చెందినప్పుడు ఈశ్వరుడే స్వయంగా అతడి యోగక్షేమాలను, అలభ్యమైన దానిని కలిగించడం, లభించిన దానిని రక్షించడం, వహిస్తాడు. అతడి అవసరాలను తీరుస్తాడు. అతడి వద్ద ఉన్నదాన్ని కాపాడతాడు. అతడిని అన్ని ఆపదల నుండి రక్షిస్తాడు. అతడి ఆధ్యాత్మిక ప్రగతికి తోడ్పడతాడు. గీత 9వ అధ్యాయంలో అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం అని స్పష్టంగా హామీ ఇచ్చినట్లుగా భక్తి అనేక రకాలుగా, అనేక భావాలతో ఉండవచ్చు. నవవిధ భక్తి మార్గాలు ప్రసిద్ధమైనవి. శ్రవణం, ఈశ్వరుడి లీలలు, గుణాలు, నామాలను, కథలను వినడం, కీర్తనం, ఆయన గుణగానం చేయడం, భజనలు చేయడం, స్మరణం, నిరంతరం, అఖండంగా ఆయనను, ఆయన నామాలను ధ్యానించడం, పాదసేవనం, ఆయన చరణాలకు, ఆయన భక్తులకు సేవ చేయడం, తీర్థయాత్రలు చేయడం, అర్చనం, ఆయనను విధి విధానంగా పూజించడం, షోడశోపచార పూజ చేయడం, వందనం, ఆయనకు, ఆయన భక్తులకు, గురువులకు, పవిత్ర స్థలాలకు సాష్టాంగ నమస్కారం చేయడం, దాస్యం, తనను తాను ఆయన దాసుడిగా, సేవకుడిగా భావించడం, ఆయన నలను పాటించడం, సఖ్యం, ఆయనను తన ఆప్తమిత్రుడిగా, సఖుడిగా భావించడం, ఆయనతో స్నేహపూర్వక సంబంధం కలిగి ఉండటం, ఆత్మనివేదనం, తన సర్వస్వాన్ని, తన అహంకారాన్ని, తన ఇష్టాయిష్టాలను ఆయనకు సంపూర్ణంగా సమర్పించడం, ఆయన చిత్తానికి బద్ధుడే ఉండటం. భక్తుడు తన ఆసక్తి, ప్రకృతి, సంస్కారాలకు అనుగుణంగా వీటిలో ఏదైనా ఒకదాన్ని లేదా అనేక మార్గాలను అనుసరించి భగవంతుడిని చేరవచ్చు. భక్త హనుమంతుడి కథ దాస్య భక్తికి ఒక ఉత్కృష్ట ఉదాహరణ. ఆయన శ్రీరాముడికి అనన్యదాసుడు, పరమభక్తుడు. ఆయన జీవితం, ఆయన ప్రతి శ్వాస, ప్రతి కర్మ రాముడి సేవ, రామనామ స్మరణలోనే అంకితమైంది. ఆయనలో అపారమైన పాండిత్యం, అనంతమైన బలం, అద్భుతమైన కార్యదక్షత ఉన్నప్పటికీ వాటి పట్ల ఆయనకు ఏమాత్రం గర్వం, అభిమానం లేదు. ఆయన కేవలం తన స్వామి శ్రీరాముడి ప్రసన్నతను, ఆయన ఆనందాన్ని, ఆయన విజయాన్ని మాత్రమే కోరేవాడు. అందుకోసం ఎంతటి త్యాగానికైనా, ఎంతటి సాహసానికైనా సిద్ధపడేవాడు. సముద్రం దాటే ప్రస్తావన వచ్చినప్పుడు జాంబవంతుడు ఆయనకు ఆయన నిద్రించిన, మరచిపోయిన అపారమైన శక్తులను గుర్తుచేశాడు. ఆయన శ్రీరాముడి నామాన్ని స్మరించి ఆయనపై అచంచల విశ్వాసంతో ఆ విశాలమైన, భయంకరమైన సముద్రాన్ని ఒక్క లంఘనంలో దాటాడు. రావణాసురుడితో యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని మూలికను తీసుకురావాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆయన మూలికను గుర్తించలేక
సమయం వృధా చేయకుండా మొత్తం పర్వతాన్నే పికిలించుకుని ఎత్తుకొచ్చాడు. ఆయన ప్రతి రోమకూపంలో, ప్రతి శ్వాసలో రాముడు నివసించేవాడు. ఇది దాస్య భక్తికి, నిస్వార్థ సేవకు, సంపూర్ణ సమర్పణకు ఒక అత్యున్నత ఉదాహరణ. ఇక్కడ భక్తుడు తన అహంకారాన్ని, తన వ్యక్తిత్వాన్ని పూర్తిగా నశింపజేసి తన ఆరాధ్య దైవానికి సంపూర్ణంగా అంకితమవుతాడు. అదేవిధంగా గోపికలకు శ్రీకృష్ణుడి పట్ల ఉన్న ప్రేమ, సఖ్య, మాధుర్య భావ భక్తికి, రాగానురాగ భక్తికి ప్రతీక. వారు శ్రీకృష్ణుడిని తమ సఖుడిగా, తమ ప్రాణనాథుడిగా, తమ సర్వస్వంగా భావించేవారు. వారి ప్రేమ ఎంత నిష్కల్మషంగా, ఎంత తీవ్రంగా, ఎంత లోతుగా ఉండేదంటే వారు లోకనింద, కులమర్యాద, కుటుంబ బంధాలు, శాస్త్ర నియమాలు అన్నీ మరచి కేవలం కృష్ణుడి దర్శనం, ఆయన వేణుగాన మాధుర్యం, ఆయన సాన్నిధ్యం, ఆయన ప్రేమ కోసం తీవ్రంగా వ్యాకులపడేవారు. ఆయన విరహాన్ని భరించలేకపోయేవారు. ఈ ప్రేమమయమైన, భావోద్వేగభరితమైన భక్తి కూడా ఈశ్వరుడిని అతి త్వరగా, సులభంగా చేరడానికి ఒక శక్తివంతమైన, మధురమైన మాధ్యమం. ముఖ్యమైనది ఏమిటంటే మన భక్తిలో ప్రదర్శన, ఆడంబరం, రితనం లేదా స్వార్థపూరితమైన కోరికలు, లౌకిక ప్రయోజనాలు ఉండకూడదు. మనం కేవలం మన ఏదైనా కోరిక నెరవేరడానికి, ఏదైనా కష్టం నుండి గట్టెక్కడానికి, ఏదైనా భయం నుండి తప్పించుకోవడానికి, లేదా ఇతరుల మెప్పు పొందడానికి ఈశ్వరుడిని స్మరిస్తే, పూజిస్తే అది నిజమైన, ఉత్తమమైన భక్తి కాదు. అది వ్యాపార సంబంధమైన భక్తి, నిమ్న స్థాయి భక్తి. నిజమైన భక్తి నిష్కామంగా, అహైతుకంగా, కారణరహితంగా ఉంటుంది. అది కేవలం ప్రేమ కోసం ప్రేమ, ఈశ్వరుడి ప్రసన్నత కోసమే, ఆయనతో ఐక్యమవ్వాలనే ఏకైక లక్ష్యంతో చేసే ఈశ్వరుడి భజన, సేవ, ఆరాధన. అలాంటి ఉత్తమ భక్తుడు సుఖదుఃఖాలు, లాభనష్టాలు, మానావమానాలు అన్నింటిలోనూ ఈశ్వరుడి ఇచ్చను, ఆయన కరుణను చూస్తాడు. ప్రతి పరిస్థితిలోనూ సంతృప్తిగా, శాంతంగా, స్థిరంగా ఉంటాడు. ఆయన చిత్తానికి బద్ధుడై జీవిస్తాడు. ప్రకృతి 3 గుణాలైన సత్వం, రజస్సు, తమస్సు మన జీవితంలో, మన వ్యక్తిత్వంలో, మన కర్మలలో వాటి పాత్రను మరింత వివరంగా, లోతుగా అర్థం చేసుకోవడం చాలా అవసరం. ఈ గుణాలు కేవలం తాత్విక భావనలు, సిద్ధాంతాలు మాత్రమే కావు. ఇవి మన దైనందిన జీవితంలోని ప్రతి అంశాన్ని, ప్రతి కర్మను, ప్రతి ఆలోచనను, ప్రతి భావోద్వేగాన్ని సూక్ష్మంగా, నిరంతరంగా ప్రభావితం చేస్తాయి. మన ఆహారం, మన నిద్ర, మన పని, మన వినోదం, మన శ్రద్ధ, మన తపస్సు, మన దానం, మన యజ్ఞం, మన మరణానంతర గతిని కూడా ఈ గుణాలే నిర్దేశిస్తాయి. గీత 17వ అధ్యాయంలో ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం కూడా ఈ 3 గుణాల ఆధారంగా వాటి మధ్య భేదాలు, వాటి లక్షణాలు, వాటి ఫలితాలు స్పష్టంగా చెప్పబడ్డాయి. సాత్విక ఆహారం ఆయుష్షు, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖం, ప్రీతిని, మానసిక ప్రశాంతతను పెంచేది. రసయుక్తం, రుచికరమైనది, స్నిగ్ధం, జిడ్డుగలది, సారవంతమైనది, స్థిరంగా ఉండేది, శరీరంలో ఎక్కువసేపు శక్తినిచ్చేది, మనసుకు, ఇంద్రియాలకు ప్రియమైనది, ఆహ్లాదకరమైనది. రాజసిక ఆహారం అత్యంత చేదుగా, పుల్లగా, ఉప్పగా, చాలా వేడిగా, తీక్షణంగా, కారంగా, పొడిగా, దాహాన్ని, తాపాన్ని కలిగించేదిగా ఉంటుంది. ఇవి తక్షణ ఉత్తేజాన్ని కలిగించినా దీర్ఘకాలంలో దుఃఖం, చింత, అశాంతి, అనేక రకాల రోగాలను కలిగిస్తాయి. తామసిక ఆహారం సగం ఉడికినది, రసహీనమైనది, దుర్గంధంతో కూడినది, పాతది, మిగిలిపోయినది, అపవిత్రమైనది, ఉచ్ఛిష్టమైనది. ఇది అజ్ఞానం, సోమరితనం, నిద్ర, జడత్వం, బుద్ధిమాంద్యం, రోగాలను పెంచుతుంది. మనం మన ఆహారం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే అన్నంలాగే మనసు, మనసులాగే మనిషి అనే సామెత ఉంది. ఆహార శుద్ధి వల్ల సత్వశుద్ధి, సత్వశుద్ధి వల్ల ధ్రువ స్మృతి, స్మృతి లాభం వల్ల సర్వగ్రంథుల విమోక్షణం కలుగుతుందని ఉపనిషత్తులు చెప్తున్నాయి. అదేవిధంగా యజ్ఞం కూడా 3 రకాలు. శాస్త్రవిధి ప్రకారం ఫలాపేక్ష లేకుండా ఇది నా కర్తవ్యం అని భావించి మనసును ఏకాగ్రంగా, సమాధానంలో నిలిపి శ్రద్ధతో చేసే యజ్ఞం సాత్విక యజ్ఞం. దంభం కోసం, గర్వం కోసం, పేరు ప్రతిష్టల కోసం లేదా ఏదైనా ఫలాన్ని ఆశించి ఆడంబరంగా చేసే యజ్ఞం రాజసికం. శాస్త్రవిధికి విరుద్ధంగా, శ్రద్ధ లేకుండా,
వేదమంత్రాలు లేకుండా, అన్నదానం, దక్షిణ లేకుండా కేవలం లోక ప్రదర్శన కోసం చేసే యజ్ఞం తామసిక యజ్ఞం అనబడుతుంది. తపస్సు కూడా శారీరక, వాచిక, మానసిక అని 3 రకాలు. ఇవి కూడా 3 గుణాల ప్రకారం విభిన్న ఫలాలనిచ్చేవిగా ఉంటాయి. దేవతలు, ద్విజులు, వేదాధ్యయనం చేసినవారు, గురువులు, జ్ఞానుల పూజ, శారీరక పవిత్రత, సరళత, బ్రహ్మచర్యం, అహింస ఇది శారీరక తపస్సు. ఇతరులకు ఉద్వేగం, బాధ కలిగించని, ప్రియమైన, హితకరమైన, సత్యమైన, మితమైన మాటలు మాట్లాడటం, వేదశాస్త్రాలను, సద్గ్రంథాలను పఠించడం, స్వాధ్యాయం ఇది వాచిక తపస్సు. మనసు ప్రసన్నత, శాంతభావం, మౌనం, భగవత్ చింతన చేసే స్వభావం, మనసు నిగ్రహం, అంతఃకరణ భావశుద్ధి ఇది మానసిక తపస్సు. ఈ 3 రకాల తపస్సు పరమశ్రద్ధతో, ఫలాపేక్ష లేకుండా కేవలం చిత్తశుద్ధి కోసం, ఈశ్వర ప్రీతి కోసం చేసినప్పుడు అది సాత్విక తపస్సు అనబడుతుంది. సత్కారం, గౌరవం, పూజ, కీర్తి కోసం దంభంతో, అహంకారంతో చేసే తపస్సు అస్థిరమైన, క్షణిక ఫలాన్నిచ్చే రాజసిక తపస్సు. మూఢత్వంతో, మూర్ఖపు పట్టుదలతో తన మనసు, వాక్కు, శరీరానికి అనవసరంగా బాధ కలిగించుకుంటూ లేదా ఇతరులకు కీడు తలపెట్టడానికి, వారి నాశనం కోరుతూ చేసే తపస్సు తామసిక తపస్సు అనబడుతుంది. దానం విషయంలో కూడా గీత ఇదే విధమైన వర్గీకరణ చేస్తుంది. ఇది నా కర్తవ్యం అని భావించి, తగిన దేశంలో, పవిత్ర స్థలం, తగిన కాలంలో, పుణ్యకాలం, తగిన పాత్రునికి, సత్పాత్రుడు, అర్హుడు, ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండా, ఉపకార భావన లేకుండా ఆదరంతో ఇచ్చే దానం సాత్విక దానం. కష్టంతో, ఇష్టకపోయినా లేదా ప్రత్యుపకారం ఆశించి లేదా ఏదైనా ఫలాపేక్షతో, పేరు ప్రతిష్టల కోసం ఇచ్చే దానం రాజసిక దానం. అయోగ్యమైన దేశకాలాలలో అపాత్రునికి సత్కారం లేకుండా, తిరస్కారపూర్వకంగా, నిర్లక్ష్యంగా, అవమానకరంగా ఇచ్చే దానం తామసిక దానం అనబడుతుంది. ఈ 3 గుణాల జ్ఞానం మన జీవితాన్ని మరింత జాగ్రత్తగా, వివేకవంతంగా, చైతన్యవంతంగా జీవించడానికి, మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఎంతగానో సహాయపడుతుంది. మనం మనలో, మన చుట్టూ ఉన్నవారిలో, ప్రకృతిలో ఈ గుణాల వ్యక్తీకరణను, వాటి ప్రభావాన్ని గుర్తించవచ్చు. నెమ్మదిగా, ప్రయత్నపూర్వకంగా మనలోని రజోగుణం, తమోగుణం ప్రభావాన్ని తగ్గించుకుని సత్వగుణాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నించవచ్చు. చివరకు మన అంతిమ లక్ష్యం ఈ 3 గుణాలకు కూడా అతీతంగా, వాటి ప్రభావం నుండి పూర్తిగా విముక్తులై గుణాతీత స్థితిని పొందడం. అక్కడ మనం ప్రకృతి ఈ త్రిగుణాత్మకమైన ఆటల నుండి, ద్వంద్వాల నుండి విముక్తులై మన శుద్ధ, నిత్య, ఆనందమయమైన ఆత్మస్వరూపంలో స్థిరపడగలుగుతాం. గీత మరొక ముఖ్యమైన, ఆచరణీయమైన సందేశం స్వధర్మ పాలన. మన వర్ణం, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఇక్కడ గుణకర్మల ఆధారంగా, జన్మ ఆధారంగా కాదు, ఆశ్రమానికి, బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం, సన్యాసం, మన స్వాభావిక ప్రకృతికి, మన గుణకర్మలకు అనుగుణంగా మనకు సహజంగా లభించిన, నిర్దేశించబడిన కర్తవ్యాలను, బాధ్యతలను నిష్ఠగా, శ్రద్ధతో, ఫలాపేక్ష లేకుండా నిర్వర్తించడమే స్వధర్మం. శ్రీకృష్ణుడు అర్జునుడికి పదే అతడి క్షత్రియ ధర్మాన్ని, యుద్ధం చేయడం, దుష్టులను శిక్షించడం, శిష్టులను రక్షించడం, ప్రజలను కాపాడటం, న్యాయాన్ని, ధర్మాన్ని స్థాపించడం గుర్తుచేస్తాడు. తన ధర్మాన్ని, అది ఎంత కష్టమైనదైనా, ఎంత అల్పమైనదిగా కనిపించినా, నిర్వర్తిస్తూ మరణించినా అది శ్రేయస్కరమని, కాని ఇతరుల ధర్మాన్ని, అది ఎంత గొప్పగా, ఆకర్షణీయంగా కనిపించినా ఆచరించడం ప్రమాదకరమని, భయాన్ని కలిగిస్తుందని, ఆధ్యాత్మిక పతనానికి దారితీస్తుందని హెచ్చరిస్తాడు. దీని అర్థం గీత ఏదైనా సంకుచితమైన, వివక్షాపూరితమైన కుల వ్యవస్థను సమర్థిస్తుందని కాదు, అది అపోహ మాత్రమే. ఇక్కడ ధర్మం అంటే మన స్వాభావిక ప్రకృతి, ఇన్నేట్ నేచర్, మన అంతర్గత ప్రవృత్తి, మన సహజమైన నైపుణ్యాలు, సమాజంలో మన పాత్రకు, మన బాధ్యతలకు అనుగుణంగా మన కర్తవ్యాలు. ఒక విద్యార్థి స్వధర్మం శ్రద్ధగా విద్యాభ్యాసం చేయడం, గురువులను సేవించడం. ఒక గృహస్థుడి స్వధర్మం ధర్మబద్ధంగా ధనాన్ని సంపాదించి, కుటుంబాన్ని పోషిస్తూ, అతిథులను ఆదరిస్తూ, సామాజిక బాధ్యతలను, పంచమహాయజ్ఞాలను నిర్వర్తించడం.
మనం మన స్వధర్మాన్ని గుర్తించి దాన్ని ప్రేమతో, నిష్కామ భావంతో, ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించినప్పుడు అది మన చిత్తశుద్ధికి, మన ఆత్మ వికాసానికి, మన ఆధ్యాత్మిక ఉన్నతికి ఒక శక్తివంతమైన సాధనంగా మారుతుంది. సమాజ శ్రేయస్సుకు కూడా దోహదపడుతుంది. ఒక సంగీతకారుడిని ఊహించుకోండి. అతడి స్వాభావిక ప్రతిభ, ప్రవృత్తి, ఆసక్తి సంగీతంలో ఉంది. అది అతడికి దైవదత్తమైన వరం. అతడు సమాజ ఒత్తిడి వల్ల, లేదా ధనలోభంతో, లేదా ఇతరుల మెప్పు కోసమో తన ప్రకృతికి, తన ఆత్మధర్మానికి విరుద్ధమైన ఏదైనా పని, ఉదాహరణకు వ్యాపారం లేదా రాజకీయాలు లేదా ఇంజనీరింగ్ చేయడం ప్రారంభిస్తే, అప్పుడు అతడు ఆ పనిలో పూర్తి స్థాయిలో విజయం సాధించలేకపోవచ్చు. ఒకవేళ సాధించినా అతడికి అంతర్గత సంతృప్తి, ఆనందం, పరిపూర్ణత లభించదు. ఎందుకంటే అది అతడి స్వధర్మం కాదు. కానీ అతడు తన సంగీత సాధనలోనే, తన కళాసేవలోనే నిమగ్నమై, దాన్నే తన స్వధర్మంగా, తన జీవిత పరమార్థంగా భావించి పూర్తి నిష్ఠతో, ఏకాగ్రతతో, సమర్పణ భావంతో దాన్ని పాటిస్తే అతడు స్వయంగా అనిర్వచనీయమైన ఆనందాన్ని అనుభవించడమే కాకుండా తన సంగీతంతో, తన కళతో ఇతరులను కూడా ఆనందింపజేయగలడు, సమాజానికి సేవ చేయగలడు. అతడి ఈ కర్మ కూడా ఒక రకమైన యోగంగా, ఒక తపస్సుగా, ఒక ఆరాధనగా మారుతుంది. గీత మనకు జీవితంలోని అనివార్యమైన ద్వంద్వాలకు, సుఖదుఃఖాలు, లాభనష్టాలు, జయాపజయాలు, మానావమానాలు, శీతోష్ణాలు, నిందాస్తుతులు అతీతంగా సమత్వ బుద్ధిని, మానసిక స్థైర్యాన్ని పెంపొందించుకోవడానికి నిరంతరం స్ఫూర్తినిస్తుంది. వీటన్నింటిలోనూ మనసును సమానంగా ఉంచుకోవడం, సుఖానికి పొంగిపోకుండా, దుఃఖానికి కృంగిపోకుండా, చలించకపోవడం, స్థిరంగా, ప్రశాంతంగా ఉండటం, ఇదే సమత్వ యోగం అనబడుతుంది. సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధి, అసిద్ధుల యందు సమభావము కలిగియుండుటయే సమత్వము, అదే యోగమనబడును. ఈ ఉన్నతమైన స్థితి మనం ఆత్మ అమరత్వం, శరీర నశ్వరతను లోతుగా అర్థం చేసుకున్నప్పుడు, కర్మఫలాసక్తిని, కర్తృత్వ అహంకారాన్ని పూర్తిగా త్యజించినప్పుడు, అన్ని ప్రాణులలో, అన్ని పరిస్థితులలో ఒకే పరమాత్మను, ఆయన లీలను చూడటం మొదలుపెట్టినప్పుడు మాత్రమే క్రమంగా లభిస్తుంది. ఈ సమతా సాధనే మనల్ని జీవితంలోని తుఫానులలో, ఒడిదుడుకులలో, సంక్షోభాలలో కూడా ఒక దృఢమైన పర్వతంలా స్థిరంగా, ప్రశాంతంగా, నిర్భయంగా ఉంచుతుంది. గీత జ్ఞానం మనల్ని భయరహితులుగా, నిర్భయులుగా కూడా చేస్తుంది. మనం ఈ నశ్వరమైన శరీరం కాదని, మనం అమర ఆత్మలమని, మనల్ని ఎల్లప్పుడూ, అన్ని పరిస్థితులలోనూ కంటికి రెప్పలా కాపాడే సర్వశక్తిమంతుడైన, కరుణామయుడైన ఈశ్వరుడిపై మనకు అచంచలమైన, సంపూర్ణమైన విశ్వాసం, శరణాగతి ఉన్నప్పుడు మనకు మరణ భయం, నష్టభయం, వ్యాధి భయం, వృద్ధాప్య భయం, లేదా ఏ ఇతర సాంసారిక సంకట భయం, అభద్రతాభావం ఉండదు. మనం నిర్భయంగా, ధైర్యంగా మన కర్తవ్యాలను, మన ధర్మాన్ని నిర్వర్తిస్తాం. జీవితంలోని సవాళ్లను, సమస్యలను ఒక క్రీడలా, ఒక అవకాశంగా స్వీకరించి వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటాం. అంతిమంగా భగవద్గీత మనకు ఒక సమగ్రమైన, సంపూర్ణమైన, సమన్వయంతో కూడిన జీవిత దృక్పథాన్ని అందిస్తుంది. ఇందులో జ్ఞానం, కర్మ, భక్తి, ధ్యానం అనే 4 ప్రధాన యోగ మార్గాల అందమైన, అద్భుతమైన సమన్వయం, సమ్మేళనం ఉంది. ఆధ్యాత్మికత, దైనందిన లౌకిక జీవితం 2 వేర్వేరు, పరస్పర విరుద్ధమైన విషయాలు కావని, మనం మన దైనందిన జీవితంలోని ప్రతి కర్మను, ప్రతి ఆలోచనను, ప్రతి భావనను ఆధ్యాత్మిక సాధన రూపంలోకి, ఈశ్వరారాధనగా మార్చుకోవచ్చని ఇది మనకు ఆచరణాత్మకంగా బోధిస్తుంది. ఇంటిలో, కుటుంబంలో, సమాజంలో ఉంటూ మన వృత్తిపరమైన, కుటుంబపరమైన, సామాజిక బాధ్యతలను సక్రమంగా, నిష్ఠగా నిర్వర్తిస్తూ కూడా మనం గీత ఉపదేశించిన సిద్ధాంతాలను, జీవన సూత్రాలను పాటించి ఆత్మకల్యాణం, లోక కళ్యాణం రెండింటినీ ఏకకాలంలో సాధించవచ్చు. ఇది మనల్ని ప్రపంచం నుండి, బాధ్యతల నుండి పారిపోమని చెప్పదు. అలాగే ప్రపంచంలో, భోగ విలాసాలలో పూర్తిగా లీనమవమని, అహంకార మమకారాలతో జీవించమని కూడా చెప్పదు. ఇది మనల్ని ప్రపంచంలో ఉంటూ కూడా, తామరాకు నీటిలో ఉండి కూడా నీటికి అంటనట్లే, ప్రపంచానికి, దాని బంధనాలకు అతీతంగా, అలిప్తంగా, సాక్షిగా ఎదగడానికి, జీవించడానికి నేర్పుతుంది. ఈ అమోఘమైన, దివ్యమైన గీతా జ్ఞానాన్ని మన జీవితంలోకి, మన ఆచరణలోకి తీసుకురావడానికి నిరంతర స్వాధ్యాయం, గీతను పదే పదే చదవడం,
అర్థం చేసుకోవడం, సత్సంగం, జ్ఞానులు, భక్తుల సాంగత్యం, సాధన, ధ్యానం, జపం, సేవ, ఆత్మవిచారం అత్యంత అవసరం. కేవలం ఒకసారి చదవడం లేదా వినడం వల్ల, లేదా బౌద్ధికంగా అర్థం చేసుకోవడం వల్ల ఇది మన అనుభవంలో, మన రక్తంలో, మన జీవితంలో భాగంగా మారదు. మనం పదే పదే దీని శ్లోకాలపై, దీని గంభీరమైన ఉపదేశాలపై లోతుగా చింతన చేయాలి, మననం చేయాలి. వాటిని మన దైనందిన ఆచరణలోకి, మన ఆలోచనలలోకి, మన మాటలలోకి, మన చేతలలోకి తీసుకురావడానికి నిరంతరం, ఓపికగా, శ్రద్ధగా ప్రయత్నించాలి. మనం ఈ దివ్యమైన గీతా మార్గంలో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ మనలో ఒక అనిర్వచనీయమైన, అద్భుతమైన అంతర్గత శాంతిని, ఒక అసీమమైన, నిష్కల్మషమైన ఆనందాన్ని, ఒక అచంచలమైన, అకుంఠితమైన ధైర్యాన్ని, ఒక అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, ఒక అలౌకికమైన పరిపూర్ణతను అనుభవిస్తాం. గీత అనే ఈ దివ్యగీతం, ఈ అమృత వాహిని మనందరి జీవితాలను జ్ఞానమకరందంతో, భక్తిసుధలతో, కర్మకౌశలంతో, శాంతి సౌరభాలతో నింపాలని, మనల్ని ధన్యులను చేయాలని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తున్నాను. జై శ్రీకృష్ణ.